యేసు ప్రభులు వారు నన్ను వెంబడించేవాడు ఎట్లుండాలని కోరుతాడు? తను తాను ఉపేక్షించుకొని ఫస్ట్ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువని ఎత్తుకొని నన్ను తను తాను ఉపేక్షించుకొని తన సిలువని చూడండి, సామెతలు 28:16 చూసినప్పుడు, సామెతల గ్రంథము 28:16. వివేకము లేనివాడై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు. సెకండ్ పార్ట్ ఉంది కదా, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. అదిదా దుర్లాభమును ద్వేషించువాడు. అదిదా ఈ పాయింట్, ఇదే మనం చూడబోతున్నాం. பொருளாசை வெறுக்கிறவன் దీర్ఘాయుసు పెరువాడు అంటే దుర్లాభమును ద్వేషించువాడు. లాభం ఉండల్లా, లాభాన్ని కాదు చెప్పలే దేవుడు ఇచ్చింది లాభకరంగా ఇచ్చారు కొన్ని, అది చెప్పలే. దుర్లాభమును అపేక్షించేవాడు ఏమవుతాడంటే, దుర్లాభమును ఏం చేయాలంట, ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడు. అదిదా చెట్టు ఆదాయం ద్వేషించాలా. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. తన ప్రాణాన్ని ఏం చేయాలి? మీ ప్రాణాన్ని ఏం చేయాలా? ఆయన ద్వేషించకుండా పెట్టుంటాడా? తండ్రి చెప్పాడు నీ ప్రాణం పెట్టాలంటే, ఆ ప్రాణాన్ని ప్రేమించుంటే ఏమైపోయింటాడు? అంతే, రక్షకుడు పని చేయలేకపోయింటాడు. అయితే ఆయన దేవుని చిత్తం పరిపూర్ణంగా గ్రహించినాడు కాబట్టి ఆయన చివరి స్థాయిలో కూడా దేవా నీ చిత్తమే జరిగించాడు. బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చినాడు. ఆయనను నీ చిత్తం అయితేనే ఈ పాత్ర నుంచి నన్నుండి, సో నీ చిత్తం అయితేనే, నీ చిత్తము లేకపోతే ఇది తెలుసు ఆయనకి, నా చిత్తము నీకు ఇది చేయాలని ఉంది నీకు తెలుసు ఆయనకి. అయినా ఆ క్షణాన్ని ముందుగానే ఆయన తెలిసిపోతుంది, జరగబోయేది ప్రభుకి అన్న చక్కగా ఎలా తెలుసు ఆయనకి. వివేచన పరుడు ఆయన, వివేకి ఆయన, మహా వివేకి ఆయన. పేతురు చెప్తాడు చక్కగా, ఇంకొచ్చేపులో 3 సార్లు కోడి పుస్తుంది మర్చిపోతే ముందే తెలిసి ఆయనకి ఆ డ్రీమ్ ఎలా చూసి ఉండాలి ఆయన. ఇప్పుడు ఆయన 3 సార్లు 3 మార్లు కోడి తర్వాత నువ్వు ఏం చేస్తావు? నువ్వు నన్ను ఎరుగునని చెప్తావని చెప్పి అప్పుడు ఆ డ్రీమ్ ఎట్లా వచ్చి ఉండాలి ఆయనకి. పేతురు చూస్తున్నాడు, పేతురు నన్ను వెంబడించి రావాలని ఆశపడుతున్నాడు. అయితే అక్కడ 3 అందరూ నాతో ఉన్నారు అని చెప్తారు. అప్పుడు భయం వచ్చేస్తుంది. ప్రభుకి ఏం జరగకపోతుంది చూడండి ఆశ, కానీ నాకేమైనా జరిగిపోతే అప్పుడు అంటాడు నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు. 1 సారి 2 సారి 3వ సారి అప్పుడు ప్రభు ఎలా చూస్తాడు ఆయన్ని? నేను చెప్పింది ఇదే కదరా నా ప్రియమైన శిష్యుడా, నేను చెప్పింది ఇదే, నువ్వు నన్ను అంటావు నాకు తెలుసు. అప్పుడు ఎంత డ్రీమ్ చూసిందల్లా. అప్పుడు నతానియేలు కూడా తోడుకొని వస్తారు. ఆయన కూడా చెప్తాడు ముందుగానే, నీ ఎక్కడ ఉన్నావు ఇంటి ముందు? అంజూరపు చెట్టు కింద ఉన్నట్టు నేను చూసినాను. అప్పుడు ఎంత చక్కగా చూడ ప్రభు అన్ని డ్రీమ్ వచ్చు ఆయనకి. ఎవరు చూసినా అప్పుడే అంటే ఇప్పుడు విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికి వచ్చాయి? ఎవరు తెలుసు? ప్రభుకి ఎందుకు శరీరంలో ఉన్నప్పుడే ఆ వరం కొంచెం వ్యక్తి అయినా, ఇప్పుడు అదృష్టమైన శరీరం ఉన్నాడు, ఇంకా ఎక్కువ సమస్తమును ఆయన చేతికి అప్పగించబడింది. ఇప్పుడు ఎలాంటి వాడు? నా సంఘంలో ఎవరు ఉన్నారు? నా సహవాసం ఎవరు ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? దీన్ని ఏమనుకుంటున్నారు? వారి హృదయం ఏమనుకుంటారు? ఉదయమున అంజూరపు చెట్టు కింద నా తండ్రి ఉదయంలో ఎరిగింది, నా ఎదురు రాకముందే ఎరిగినాడంటే ఎంత ఒక్కొక్క విశ్వాసిని ఎరిగిన వాడు కదా ఆయన. ఎంత గొప్ప వ్యక్తి. అంత మగ గురువులు మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన ప్రాణమును ద్వేషించాడు. ఇది నా కొరకు కాదు, ఇది నా ఒక విశ్వాసి, నా ప్రియుల కొరకు, ఈ సర్వలోకం కొరకు నేను పెట్టాలా. బాధమే, కష్టమే, నొప్పే, దుఃఖమే, చాలా తట్టుకోలేని వేదన వస్తుంది. అయినను నేను ఇయ్యాల్సిందే. దీన్ని దేవుని కొరకు దేవుడు ఎంతో కాలంగా దుఃఖంగా ఉన్నాడు. ఆదాముని పోగొట్టుకున్నట్టు ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో నా ఎంతో శ్రేష్టముగా నా పోలికలు సృష్టించిన ఆదాముని పోగొట్టేసినానని వేదన ఉంది. ఆ వేదన చూశాడు తండ్రి. 8,000 సంవత్సరాల వేదన, 7,000 సంవత్సరాల వేదన తండ్రికి మన లెక్క ప్రకారం.
4000 4000 సంవత్సరాల వేదన ఎవరు చూశారు? యేసు ప్రభు. యేసు ప్రభు చూశాడు. నా తండ్రి చాలా వేదన పడ్డాడు, నా తండ్రి చాలా వేదన ఎంతో కాలంగా పడుతున్నాడు తెలుసు ఆయనకి. కాబట్టి ఈ ఒక్క రోజు నేను ఖచ్చితంగా ఆయన చేయాల్సిందే అని ఆయన దృఢపరుచుకున్నాడు. నా తండ్రి అప్పుడు మనము తర్వాత ఇప్పుడు ప్రభు సంఘం గురించి 7,000 సంవత్సరం వేదన పడుతున్నాడు, 2000 సంవత్సరంగా వేదన పడుతున్నాడు. నా సంఘము తండ్రి పడిన వేదన కుమారుడు పడుతున్నాడు. ఆయన ఆదాము గురించి సర్వ మానవ కోటి గురించి వేదన పడ్డాడు, వీడు విమోచకుడు కావాలని. ఇతను విమోచించే సంఘం ఏమవుతుందో అని ఆయన ఇంకా బాధపడుతున్నాడు. విమోచించే సంఘం ఎలా ఉంది? అదే కదా, అది అప్పుడు చెప్తున్నాడు, ఆయన ద్వేషించకపోతే ప్రభు మన రక్షణ కాదు, మన ద్వేషించకపోతే మన రక్షణ కాదు. మనల్ని మనము ద్వేషించుకోవాలా. దేంట్లో అని కొన్ని చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 16:24 తెలిసినట్టే కదా. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎంత చక్కగా చెప్తా చూడు. ఒక్కడు ఏమంట? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకొని వెంబడింపాల, ద్వేషించాలా. ఎంత ప్రేమ అండి ఈ బాడీ మీద. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఒక రవ్వ ఏమైనా అయిపోతే దేవుడు ఒక లిమిట్ ఇచ్చాడు, అన్నీ కావాలా. కానీ అన్నిటి తగిన మాత్రం కావాలా, ఓవరక కావద్దు. ఒక ఆయన అప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు ఉండేవాడు. ఆయన చూపించారు, ఈ బిడ్డ సార్, నా బిడ్డ సార్ ఏమంటే ఇప్పటి వరకు నా బిడ్డ బాసుమతి రైస్ తప్ప వేరేం తినింది లేదు సార్, ఎక్స్పెషల్ చెప్తారు. అవునా? అదే తింటాడు, అన్నమైనా బిర్యానీ అయినా సద్య అయినా బాసుమతి రైసే తింటాడు. ఏమంటే అంత శ్రేష్టంగా పెంచినాను, గొప్ప విలువ. లాస్ట్కి మెయిన్ ప్లేస్లో ఉన్న కొన్ని దాదాపు ఒక 80 లక్షలు కోటి పోయే వాల్యూ ఉండే ఇల్లును కూడా అమ్మేసి వచ్చేసాడు. పరిస్థితి ఏమి? ఎప్పుడు దానికి మాత్రం కొదవలేదు, అప్పు చేసినా తినాలంటారు. అప్పుడు చూడండి, అప్పుడు ఒక 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 ఏమది తినవచ్చు. సాధారణంగా ఏమంటారు, ఎంతో రైస్ ఉంది కదా, ఇది బాస్మతి ఎంత కేజీ? ఒకటే, ఒక కిలో ఎంత? 100 రూపీస్ అవుతుంది. సాధారణంగా 50 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది. అదే 10 వద్దు, 20, 30, 50 తినవచ్చు కదా. ఆస్తి అమ్ముకొని పరిస్థితి వచ్చేసిన అప్పులు అయిపోయి. అప్పుడు కూడా ఈ మాట లేదు, మేము బాస్మతి రైస్ తింటాం. ఎలా? అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన స్తోమత తినే స్థితిని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలా, పోగొట్టుకునేదా? దేని కొడుకోవాలి? ఇప్పుడు చెప్తారు కదా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివే కదా. ఇప్పుడు జ్యేష్ఠంగా ఒక లగ్జరీగా పెట్టారు, దేవుడు ఒక ఆస్తి ఇచ్చాడు. పోగొట్టుకుంటే దేని కొరకు అంటే కూటి కొరకు, నోటి కూటి కొరకు అంతేనా? ఇది ఇంత రుచిగా అడుగుతుంది, అది ఎప్పుడు అడుగుతుంది, అది ఎప్పుడు మాంసం అడుగుతుంది, అది ఎప్పుడు చాలా హ్యాపీగా స్వీట్ అడుగుతుంది, చేదు అడగదు, చేదు నచ్చదు దీనికి. అయితే మన ఆత్మ చెప్తుంది, నాకు చేదు వస్తేనే నేను బాగుపడతాను స్వామి, అప్పుడప్పుడు చేదు కూడా తినట్టుంది. వైద్యుడు ఏం చెప్తాడు? పోతే సార్ 6 రుచులు ఉన్నాయి కదా సార్, అన్ని తినాలి సార్, ఒకటే తినకూడదు. మన పిల్లలకి కానీ కొన్ని అక్కవాళ్ళకి స్వీటే ఇష్టము, చేదు ఇష్టం. అయ్యే కాకరకాయ, దాన్ని అంటే మాట్లాడితేనే వాళ్ళకి ఊతే వంకర పోతుంది. అయ్యే కాకరకాయ అంటే నాకు పడదు. బట్ బెస్ట్ మెడిసిన్ ఏది? రోగ నిరోధక శక్తి దేనికి ఉంది? ఎక్కువ చేదుగా ఉంది. చూడండి, ఆ చేదుకే రోగ నిరోధక శక్తి ఉంది. ఐగుప్తు నుంచి విడిపించి వచ్చేటప్పుడు దేనికి తినమన్నారు ఆయన? చేదు కూరలు. ఎందుకో చూడండి, అనారోగ్య పరిస్థితి నాకు చాలా దూరం పోవాలా, వీళ్ళు బలం కావాలా. ఆ చేదులో యాంటీబయాటిక్ ఉంది, రోగ నిరోధక శక్తి, నీలో ఉన్న చెడుని చంపే శక్తి ఉంది. అయితే మనసుకైనా నోటికైనా చూపుకైనా అది నచ్చవు. బాధ ద్వేషించాలా. ఈ శరీరంని
తగిన మాత్రం దేవుడు ఇచ్చిన కాడికి ఎంత వీలైతే అంత తగ్గించుకొని అంటే లిమిట్గా పోవాలి. అన్ని విషయంలో మితముగా ఉండమన్నాడు కదా ప్రభు. అన్నిట్లో ఎలా ఉండాలా? మితముగా. లిమిట్స్ అంటారు. లిమిట్స్, అందరికి ఒక లిమిట్స్ ఉంది, అందరికి పద్ధతి ఉంది, అందరికి ఒక గౌరవం అన్నిటికీ ఉంది కదా, అన్నిట్లో ఉంది. అది దానికి ఓడకపోతే తప్పు అవుతుంది. అదేదా మనం ఆలోచించాల. చూడండి ఎఫెసీ 5:5, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. అది ఏం చేసిందంట? ఎక్కడ చేర్చదంట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి నీకు నిశ్చయముగా తెలియను. చూసారా, ఇక్కడ పూర్ణాస్తి గురించి రాలేదా? అదే విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను. లోబి వచ్చిందా? అంటే అది దేవుని రాజ్యములు చేరాలంటే ఈ ఆశని ఏం చేయాలి? అతి ఆశని అన్ని కొనాలి. వస్తువు ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఈ కంటికి ఏమి అద్దు లేదు, ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఏది చూసినా కొనాలా, ఏది తీసినా కొనాలా, ఏది తీసినా తీసుకోవాలా, ధరించుకోవాలా, బాగుండాలా, మంచిదే. అది నా స్తోమతకి, నన్ను రక్షించిన దేవునికి, నా కుటుంబానికి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా? సాధారణ వ్యక్తి కాదు, లోకస్తులు కాదు, సాధారణ క్రైస్తవులు కాదు, అమూల్యమైన సత్యవంతుడు, అది పరిశుద్ధ స్థలానికి వెళ్ళబోయే ప్రియుడు, అతి ప్రియుడు, సర్వ విశ్వము ఎదురు చూసే ఒక గుంపు అంటే చిన్న మంద, సాధారణ వ్యక్తి కాదు. అది మన వేళ మనకి తెలియదండి. దేవుడు అది అప్పుడు ఉన్నతానికి వెళ్ళేవాడు ఎలాంటి క్రమం ఉండాల, ఏది వేస్ట్ పరచకూడదు, ఏది నష్టపరచకూడదు, ఏది పోగొట్టుకోకూడదు, అన్నిటి ఏం చేయాలా? సేవ్. ఏం చేయాలా? భద్రపరచు. చూడండి అన్ని చోట్ల ఉంటుంది ఎనర్జీ సేవ్ అంటుంది. ఎందుకు ఎనర్జీ సేవ్? ఎనర్జీ సేవ్ని చాలా చోట్ల చూసి ఉంటారు. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎనర్జీ సేవ్ అంటారు, సౌండ్ రాసి ఉంటుంది. మీరు ఎక్కడికి పోండి, లిఫ్ట్ కాడంతా చూడండి, ఎన్ని చోట్ల చూడండి. ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఇట్లా వెళ్ళండి, లిఫ్ట్లో వెళ్ళవద్దండి అంటుంది. స్టెప్స్లో వెళ్ళండి. ఎందుకో మీకు ఎనర్జీ వస్తుంది. వాకింగ్ చేయండి, బాగా వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఎందుకో ఫిట్నెస్, ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యత సేవ్ అవుతుంది. టైం ఒక రోజుకి 8 గ్లాసులు నీళ్ళు తీసుకోండి, ఎనర్జీ సేవ్ అవుతుంది డాక్టర్ చెప్తాడు. ఒకప్పుడు అనేవాళ్ళంట, ఈ అరవింద్ ఐ హాస్పిటల్ పెట్టారు కదా, వాళ్ళు ఎందుకప్ప ఈ తెచ్చి ఊరికే పెట్టినారు, ఇంత పెద్ద హాస్పిటల్ వేస్ట్, ఇక్కడ ఎవరు రాదంటే, తర్వాత ఆయన చెప్పినారంట ఎండి, ఇప్పుడు వచ్చే వదిలితే ఫోన్ ఉంది కదా, ఏముంటుంది అట్లా వేవ్స్, ఈ రేడియేషన్ వల్ల వచ్చే 90 కేసు అదేనంట. ఇప్పుడు ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చే ఆ ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీ వదిలినారు కదా, ఎంత లేటెస్ట్ వదులుతారో దాన్ని అన్నీ ఎక్కువ ఇది ఉంటుంది, వర్త్ ఉంటుంది, దాంట్లో పని కూడా ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. కానీ దానికి రేడియేషన్ అంత ఎఫెక్ట్ అంట. ఏంది 6 వయసు 5 వయసు పిల్లలు వస్తున్నారంట. ఒకప్పుడు 40-50 పైన వయసు వాళ్ళు వచ్చేవారంట. ఎక్కువ అప్పట్లో వచ్చేవాళ్ళు వెల్డింగ్ చేసేవాళ్ళు, కొంచెం ఏమైనా కెమికల్ ఫ్యాక్టరీ చేసేవాళ్ళు వస్తారంట ఎక్కువ, 30-40 పైన ఒకప్పుడు. ఇప్పుడు 5 వయసు, 5, 6, 7, 10 లోపల, 20 లోపల ఎక్కువ అంట, 20 లోపల. దేనివల్ల వచ్చిన ఒక ఫోన్ వల్ల. ఈ ఫోన్ వల్ల ఈరోజు ఇంకా చెప్తున్నారు, ఇంకా ఫ్యూచర్, ఇంకా 10 ఏళ్ళు 100 కేసు అదే ఉంటుందంట. ఏమి ఆశ, అద్దె లేదు, టైం లేదు, ఎంతసేపున్నా. ఆ పిల్లలు అడిగినాడంట 5-6 వయసు, ఎందుకబ్బా ఇంత సీరియస్ అయిపోయినావు? ఏమంటే నాకు చూస్తూ ఉంటే గేమ్ ఆడుతూ ఉంటే 12-1 గంటలు తెలియకుండా ఆడుతూనే ఉంటాడంట. 1 గంట వయసు పిల్లోడు, ఎంత 5 వయసు 6 వయసు పిల్లోడు 1 గంట దాకా ఆడితే ఏమవుతుంది? బాడీ నరాలు లీక్ అయిపోదా? అట్లా అయిపోయింది వాడికి. అడిగినారంట డాక్టర్, ఏంపా ఎందుకు, ఎప్పుడు నిద్రపోతావు అంటే,
తెలియదు సార్ నాకు టైం అంతా. ఒక్కొక్కసారి 12, 1 గంట కూడా చూస్తాను. చూస్తే 1 గంట అయినా భయపడి పనుకుంటాను. స్కూల్ పోవాలి రేపటి, అది కూడా స్కూల్ పోవాలని, లీవ్ అయితే పనుకోడంట. ఆశ, చూడాలా 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 చూడాలి చూడాలి. అద్దు లేదు కదా. అద్దు ఉంటే అత్యాశ, చూస్తూనే ఉండాలా. ఎంత చూస్తావు, ఎన్ని గంటలు చూస్తావు, లిమిట్స్. అది వదిలేసి ఆ తల్లిదండ్రులు తీసి ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళు పనుకుంటారు, ఈ బిడ్డ చూసుకుంటారు. నాకు వచ్చే కేసు అంతా అదే. ఇప్పుడు లివర్ ప్రాబ్లము, చిన్న వయసులోనే లివర్ ప్రాబ్లము, కంటి సమస్య, నరాల సమస్య. కాళ్ళు లాగుతుంది అంటాడు. ఏమండి వయసు 60 వయసు వాళ్ళు చెప్పాల్సిన మాట చెప్తాడు పిల్లోడు. కాళ్ళు లాగుతుంది సార్, చూడలంతా నరాలు వీకు. అదిదా మనం ఏమంటే ఒక దేవుడు పెట్టినట్టు ఆశకి ఏం చేయాల, ఒక ఆశ వస్తుంది, దాన్ని ఏం చేయాల, లిమిట్ వాక్యంతో దాన్ని కట్ చేసేయాల. మనకు వాక్యం ఉంది, వాళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు. మనకి నిరీక్షణ ఉంది, ఆధారం ఉంది, మనకు అన్నీ తెలుసు. అయితే మనం చూడాలి. చూడండి, కీర్తన 97:10 చూసినప్పుడు, కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనము. యెహోవాని ప్రేమించి వారలారా, కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించి వారలారా, యెహోవాని ప్రేమించి వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. యెహోవాని ప్రేమించి వారలారా, ఎవరు ప్రేమిస్తారు? మనమందరూ యెహోవాని ప్రేమించేవారు కదా. యెహోవా సృష్టించిన ఉన్నత రాజ్యాన్ని పిలిచిన వారసులు కదా, హక్కుదారులు కదా, మనమే కదా. అది చెప్తున్నాడు. ఏమంట? యెహోవాని ప్రేమించే వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎప్పుడు కాపాడతాడు? నువ్వు నేను భక్తుడే, నువ్వు నేను ఆయన ప్రియుడే, నువ్వు నేను ఆయన కుమారుడే. కానీ ఎప్పుడు కాపాడతాడు? చెడుతను అసహించుకుంటేనే కాపాడతాడు. చెడుతను మాట్లాడుకుంటే, చెడుని వింటూ ఉంటే, చెడుని ఆస్వాదించి ఉంటే, చెడు చేసేవారితో వెంబడిపోతూ ఉంటే ఎట్లా? ఎంత బాగుంది చూడండి. చెడుని ఆశ్రయించుకుంటే కాపాడతాడంట. యెహోవా భక్తులారా, చెడుతనం ఆశ్రయించుకోండి. అప్పుడు చెప్పి కింద, అప్పుడు దేవుడు మిమ్మల్ని, ఆయన భక్తుల్ని కాపాడువాడు. ఎప్పుడు కాపాడతాడా? చెడుని ఆశ్రయించుకోవాలా. ఇప్పుడు యెహోవా దేవుని భక్తుడు చాలా ప్రియ కుమారుడు, ఆయనే చాలా ప్రియుడు. ఆయన ఏం చేశాడు? నీతిని ప్రేమించినాడు, దుర్నీతిని అసహించాడు. అంతే. చూడండి, ఈ దేవుడు వేడుకున్న గుణం ఆయనలో ఉంది. చూడండి, చెడుని మీరు ఏం చేయాలా? అసహించుకోవాలా. అదే చెప్తున్నాడు. ప్రభు అసహించుకున్నాడు. February 1:9 ఎప్పుడు మనం చెప్పే వాక్యమే. చెడుని అసహించుకోవాలి, నీతిని ప్రేమించి దుర్నీతిని అది దాచలే. అప్పుడు చూడండి, అది ఇప్పుడుదా ఆయన మనల్ని కాపాడేది. ఎందుకు మనం కాపాడలేకపోతున్నాం, ఎందుకు మనం పడిపోతున్నామంటే మనలో ఏదో ఉంది, ఏదో అంటుకొని, ఆయనకి ఇష్టం లేదు, ఏదో అంటుకొని ఉంది కాబట్టి మనకి అప్పుడప్పుడు అన్ని కలుగుతుంది. చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండమా 18:21. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనము. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 70 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమించవలెను. అలాగే ఒక మోషకి ఒక ఇస్తాడు, వాళ్ళ మామ వచ్చి చెప్తాడు, నువ్వు ఒకడే ఇంత భారం మరిస్తావు కదపా, ఏం చెయ్యాలి? నీలో చాలా బుద్ధివంతులు, జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళలో ప్రాక్టికల్గా చెప్తారు. ఏమి పొరులాసి వెనుకరవని అంటారు. ఏమంటారు దాని పదము? లంచగొండులు కాని లంచాన్ని అన్నిటి మీద ఆశ, ఎక్కువ ఆశ ఉండే, ఆశ ఏం చేయకూడదు, అత్యాశ ఉండేవాడిని ఏం చేయవద్దు, ఎంచుకోవద్దు అంటాడు. అట్టి కాని వాడిని ఏం చేయనువా. అదిదా ఒక సమాజంలో ఒక పని చేయాల, ఆయన దేవుణ్ణి సేవ చేయాలా, ఎట్టి వారిని సెలెక్ట్ చేయమంటాడు. చూడండి, సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి,
కలిగి లంచగొండులు కాని మనుష్యులను లంచగొండి కాని మనుషులను చూడండి, ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ భక్తి ఉండాలి, ఆయనకి విశ్వాసత ఉండాల, దేవుడు అంటే ఆసక్తి ఉండాల, సత్య ఆసక్తి ఉండాల. ఎన్ని చాలా మంది గొప్ప చదువు చదివేసి చాలా మంది చెప్తుంటారు, సార్ నేను 20 కంపెనీలు తిరిగినా సార్, 30 కంపెనీలు తిరిగినా సార్, జాబ్ దొరకలేదు సార్. చూస్తారు, ఆ సర్టిఫికేట్లు చూస్తారు, ఏమేమి క్వాలిఫికేషన్ ఉంది, ఏమేమి గుడ్ ఉంది అన్నీ చూస్తారు. అది ఏది కానీ వాళ్ళకు ఓకే అయిపోతే ఏం చేయరు. చాలా మంది చెప్తారు, నువ్వు ఎన్ని కంపెనీకి అయ్యో నేను ఒకే కంపెనీ పోయినా సార్ ఫస్ట్ జాబ్ వచ్చేసింది. చాలా మంది ఒక కంపెనీ ఒకేసారి, ఎందుకు? వాళ్ళ క్యారెక్టర్ అంతా అక్కడ ఏముంది రాసి ఉంటారు కదా, రాసి ఉంటారు లేదా? అన్ని అలవాటు రాసి ఉంటారు, ఏముందో రాయాలి అక్కడ, మీకు ఏమున్నది అన్ని అడుగుతారు. ఇది లేకుండా మళ్ళా ఇది ఓకే అయిపోయినా కూడా మళ్ళీ ఏం చేస్తారు, కాన్ఫరెన్స్ పెట్టి ఇంటర్వ్యూ ఎన్ని మంది చేస్తారు తెలుసా ఒక్కోసారి? అయ్యో అది చాలా ఆశ్చర్యం, 10-12 మంది చేస్తారు. ఒక నెల అంతా ఇంటర్వ్యూ ఉంటుంది. ఉదయం 8 నుండి కూర్చుంటే ఎవరెవరో అడుగుతానే ఉంటారు, మీకు ఏం అలవాట్లు ఉన్నాయి, మీకు ఇదేమేమి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మీరు టైం ఫ్రీ ఉంటే ఏం చేస్తారు, పని అప్పుడు ఏం చేస్తారు, ఏమేమి అడుగుతారు. చెల్లి క్వశ్చన్ ఉంటుంది, ఏమేమి ఎక్కువ తాగుతూ ఉంటారు, ఏమండి ఎందుకని ఎందుకు చెప్పు, వాడు కంపెనీలు పని చేయడానికి వాడిని అడిగే క్వశ్చన్ ఉన్నాయి, దాంట్లోనే రిజెక్ట్ అయిపోతారు లేదా? ఎన్నో మంది ఎన్నో ఇంటర్వ్యూలు పోతారు, ఆన్లైన్లో వస్తుంది, ఆవిడే అవ్వదు. ఎందుకో వాళ్ళలో ఉన్న అలవాట్లు, అది కంపెనీకి నచ్చలే, ఆ మేనేజర్ నచ్చలే అంతే. అలాగే నువ్వు నేను కూడా మనల్ని చూస్తాడు ఆయన, మనలో ఏముండాలా, నువ్వు దేవుని పరిచయం చేయాలా, దేవుని బిడ్డగా చేయాలా, నీకు ఒక క్యారెక్టర్ ఒక గుణం ఉండాలా, అది ఒక లిస్ట్ ఇస్తాడు ఆయన. అదిదా మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, లూకా 12:15, లూకా సువార్త 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోకములకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకరి కలుని విస్తరించుట వారి జీవములకు మూలము కాదని. ఒకటి కలిమి విస్తరించుట ఆయనకి ఏం చేయలేదు, వారి జీవములకు. అయితే ముందు ఏం చెప్తున్నాడు? మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక. అదిదా, ఏ విధమైన లోపమునకు, ఏ ఒక పొరులాశ గురించి అంటే ఏ ఒక విషయం గురించి ఏం చేయనువా, అత్యాశగా పడిపోవద్దు. ఏ విధమైన సరే, ఏ విధ లోపమునికి ఏం చేయవద్దు, ఎడమియక జాగ్రత్త. అదే కేర్ఫుల్ అంటారు. ఏ విధమైన తప్పుదు కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, ఏ విధమైన ఆలోచన కానీ అన్నిటి ఏం చేయాలా, అది దేవుని వ్యతిరేకంగా ఉందా, దాన్ని ఏం చేయాలా, వదిలేయాల. అప్పుడే దేవుడు మనల్ని ఆశపడేది, అప్పుడే దేవుడు మన మీద ఆయన ఒక కృపను చూపించేది. ఇతరు నా రాజ్యంలో ఉండడానికి ఈయనకేముంది, అర్హత ఉంది అని ఆయన మనకి సర్టిఫికేట్ ఇస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఇప్పుడు కంపెనీలో నమ్మకమైన వాడిగా పనిచేసినాడు అనుకో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కంపెనీలో ఎంత పేరు ఉంటుంది ఆయనకి, నమ్మకాన్ని సంపాదించాడు. ఇప్పుడు కంపెనీ ఈయన ఏం చెప్తే కంపెనీ ఉంటుంది. ఫస్ట్లో తెలియదు ఈయన గురించి, ఇప్పుడు 20 ఏళ్ళు పనిచేశాడు కదా, అప్పుడు చూడండి అదిదా. అప్పుడు మనం కూడా ఎన్ని ఏళ్ళతో ఆయనతో ఉన్నాం కాదు, ఎన్ని సంవత్సరాలు వస్తున్నామని కాదు, మన జీవితము మన ఒక సమస్తం ఆయనకి ప్రేమగా ఆసక్తిగా ఉందా, ఆయన మనల్ని ప్రేమించే విధంగా ఉందా? చాలా మంది ఉన్నారు కదా, పెళ్లి చేస్తారు, కోడలుగా ఇంటికి పోతుంది, ఫస్ట్లో అన్నిటిని జాగ్రత్త పరుస్తూ ఉంటారు. ఎట్ల మనిషో ఏమో, దొంగతనం ఉందా, తల్లిదండ్రుల మీదే ఎప్పుడు ఆశ ఉందా, తల్లిదండ్రులని ఎప్పుడు కోరుకుంటుందా, తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుంటుందా అని కొన్ని రోజులు పోయినాక, లేదు ఈ కుటుంబాన్నే బాగా చూస్తుందంటే అన్నిటిని దాచుకుంటారా, అన్నిటిని విడిచిపెట్టేస్తారు. ఇందుకు నువ్వే చూసుకోమా, బీగానే ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు?
నమ్మకం సంపాదించుకో. అందరినీ ఇక్కడ వాళ్ళని ప్రేమించి ఆప్యాయతగా ప్రేమతో మన కుటుంబానికి లాభం చేస్తూ తన కుటుంబాన్ని బాధ్యతగా పొదుపుగా అన్ని విధాలుగా రక్షణ కలిగిస్తున్నప్పుడు ఏం చేస్తారు చేతికి అప్పగిస్తారు? అప్పగించరా? అప్పగిస్తారు. వచ్చిన కొత్త అన్ని ఎత్తి లాక్ చేసేస్తారు. ఏది ఇవ్వరు, ఏది ఒక పప్పు కూడా ఎత్తుకోలేము. అయితే ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు వాళ్ళకి నేను కూడా మీ వంటి మనిషినే, మీ మనిషినే అని మనం ఎప్పుడు వాళ్ళ మనిషిగా వాళ్ళని మేము కోరుకుంటామో అప్పుడు ఏమైనా కుటుంబాన్ని మనం ఏం చేయాలి? కుటుంబానికి ఒక బాధ్యత వచ్చింది, బాధ్యత వచ్చినావు, ఆ కుటుంబాన్ని మేము కోరుకోవాలా. అదిదా అప్పుడు నీకు అలాగే మనం కూడా మన పరలోక కుటుంబానికి మనం చేరాలని మన దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పరలోక కుటుంబానికి చేరడానికి కావాల్సిన అన్ని పద్ధతులు ఇచ్చినాడు. ఇక్కడే మన పరలోక కుటుంబంలో చేరాలంటే ఇక్కడ మన గుణములు ఏం చేయాలా? మార్చుకోవాలా. లోకంలో అత్యాశ ఉంటుంది, అది ఏం లిమిటే లేదు. ఎన్ని కోట్లు సంపాదించిన లిమిటే లేవు. చాలుగా అని ఏ తల్లిదండ్రులు చెప్పరు, ఏ కంపెనీ చెప్పదు. నువ్వు ఇంత సంపాదించినావు మా కంపెనీకి చాలు పని చెప్పరు. చెప్తారా? ఎవరు చెప్పరు. అదిదా. అయితే దేవుడు అన్నిటికీ లిమిట్స్ పెట్టారు. చూడండి, ఇర్మియా గ్రంథము 6:13. ఇర్మియా గ్రంథము 6:13. ఇది యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. చూసారా? ఆ కాలంలో ఆ దేవుని జనాంగం ఎలా ఉన్నారంటే ఏమి సామాన్య వ్యక్తి గురించి మాట్లాడలా. దేశంలో ఉన్న అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు. చూడండి, ఆ గనులు ఏమి అల్పులేమి దోచుకుని వారు. తర్వాత ప్రవక్తలేమి యాజకులేమి. ఏంది? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అందరూ ఏమంటారు? ఎవరంట? వంచకులు. అప్పుడు ఎంత బాధ కలిగింది దేవుడు. చూడండి, దేశమే ఏమైపోయి ఉంది? దేవునికి విరోధంగా ఉంది. ఏమి సాగుడు? దేశాన్ని కాపాడేవాడు, దేశానికి మేలు కోరేవాళ్ళు ప్రవక్తలు, యాజకులు. దేవుడి దగ్గర పోయి బలి ఇస్తారు. ప్రవక్త దేవుడి వాక్యాన్ని ప్రవచనం చెప్తాడు. వాళ్ళు ఏమైపోయారంట? ఎలా అప్పుడు దేశం ఎలా ఉంటుంది పరిస్థితి? చూడండి, ఆశ, అత్యాశ. ఇప్పుడు చూడండి, మనకి సామువేలు తెలుసు, ఎంత మంచివాడు సామువేలు. అయితే వాళ్ళ కుమారులు లంచగొండి. ఈ దేశం వద్దని చెప్పేసి, వద్దబ్బా నీ కుమారులు వద్దు. ఎందుకో? లంచం తీసుకొని న్యాయాన్ని ఏం చేస్తున్నారు? కొల్లిస్తున్నారు. కాబట్టి వద్దు వాళ్ళు, రేపు దయచేసి వద్దన్నారు. ఏలి మంచివాడు, ఏలి కుమారులు ఎంత ఘోరం చూడండి. ఎక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు? దేవాలయంలో అక్కడే పాపము నాశనం చేసేసారు. దేశం ఎంత అప్పుడంటే అయ్యో ఒకడు పాపం చేస్తే ఎక్కడ వస్తారంట? దేవుడి సన్నిధికి వచ్చి మిమ్మల్ని న్యాయం పడతారు. నేనే అన్యాయం చేస్తే మీ దగ్గర ఎవరు వస్తారప్పా? చూడండి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆశ, హద్దు లేని ఆశ. ఈ హృదయానికి హద్దు పెట్టలేదు, లాక్ పెట్టలేదు, తీర్మానించలేదు. ప్రభు మన వంటి వారే కదా, మనలాగా ఉపకారం తినే ఆశ ఉండేవాడే కదా. ఎంత లాక్ చేశారు, అన్నిటిని ఎలా చేశాడు ఆయన. యోబు కూడా ఎంత గొప్ప వ్యక్తికి చెప్పారు. యోబు ఏమంటాడు? నా కంటికి ఏం చేశాను? నేను నిబంధన చేసుకున్నాను, తీర్మానం చేసుకున్నాను అంటాడు. 33:1 అనుకుంటా, చదవండి. అదే 33:1. 31:1 అంట. 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. ఏమండి? గ్రంథాలు లేవండి. అప్పుడు గ్రంథం ఏం చేయలేదు, ధర్మశాస్త్రమే లేదు, ఇంకా ఇవ్వలేదు, మోసనే లేదు, ఎవరు లేదు. అప్పుడు అంతకుముందు ఆయన పుట్టి ఆయన చూడండి, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. నిబంధన ఏం చేసుకున్నాడు? కన్యకను నేను ఎలాగ చూచుదును? కన్యకను ఎలా చూస్తానండి? నిబంధన చేసి ఉన్నాడండి యోబు. ఆయన గురించి సాక్ష్యం దేవదేవుడు ఇచ్చినాడంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చేసుకున్న తీర్మానం చూడండి, నా కన్నుతో తీర్మానం చేసుకున్నాను, నా కన్నుకి ఏం చేయను, చూడను. ఈ రోజు యేసుప్రభు చెప్పిన సత్యానికి సరిపోయిందా? నీ కంటితో ఒక స్త్రీని ఏం చేయకూడదు, మోక చూపుతో చూడకూడదు. చూడండి, ఆయన ఎప్పుడు చేసుకున్నాడండి తీర్మానము? ఎక్కడ ఉంది?
మనకి గ్రంథం ఇచ్చి అనేక భక్తులు వెళ్ళి పడిపోయింది అన్ని సాక్షులు ఇచ్చి అనేక సాక్షులు ఎదుట మనం ఉన్నాం. ఇన్ని ఇచ్చి కూడా ఈరోజు కూడా ఆ అద్దులే పద్దులే. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అప్పుడైతే గ్రంథాలు లేవు, చట్టమే లేదు, అతను చేస్తే కూడా పాపం లేదు, రక్తం రాదు. అప్పుడే ఆయన. అలాగే యేసప్పు కూడా ఏం లేదు, ఏ ధర్మశాస్త్రం లేదు, ఏ బైబిల్ గ్రంథం లేదు, ఏ యాజకులు లేదు, ఎవరు లేరు. మనస్సాక్షి కాలం అప్పుడే పారిపోయినాడండి. ఆశ, అత్యాశ వచ్చినారు. నా దేవుని లిమిట్లో నేను ఉంటాను, నా దేవుని ప్రియుడిగా నేను చేస్తాను వద్దనుకున్నాడు. చూడండి, ఒకవేళ ఆయన కూడా పోతిఫరు భార్య మాట ఎంతకాలం ఉంటాడు అక్కడ, ఏమైపోయింటాడు? సామాన్య వ్యక్తిగానే తెలియకుండా చచ్చిపోయింటాడు. అయితే అది అన్యాయాన్ని ఎప్పుడు, అక్రమాన్ని, అత్యాశని ఎప్పుడు తోసివేసినాడు వాళ్ళు మన మీద ఆశపడ్డా కూడా, తర్వాత ఎలా ఇచ్చాడు ఆయన లైఫ్? ఎవరు ఆయనకి వైఫ్ వచ్చింది, ఆయనకి భార్య వచ్చింది ఎవరు తెలుసా? యాజకుడు కుమార్తె ఆసనాథ్. ఏం పేరు? ఆసనాథ్ కదా, ఆసనాథ్. ఒక యాజకుడు కుమార్తెని ఎవరు బానిసకి ఇస్తారు? ఎవరన్నా ఆయన అందుకు చేసుకుని అవుతుందా? ఎప్పుడు ఆయనకి అధికారం ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడే మేరేజ్ కూడా చేస్తారు. ఇదిగో మేము యాజకుడు కుమార్తె నీకు ఇస్తున్నాను. ఒక అధికారం ఇచ్చేది మాత్రమే దేవుడు ఆశీర్వాదం. నీ లైఫ్ వెల్ సెటిల్ చేసేసాడు. 110 సంవత్సరం ఉన్నాడు అక్కడ. 10 ఏళ్ళలో పోయిన వ్యక్తి 110 వరకు అక్కడే ఉండి చచ్చిపోయాడు. కనీసం 30 వయసులో పరిపూర్ణంగా ఎక్కుతాడు అధికారానికి. ఎంతవరకు వెళ్ళినాడు? 90 వయసు, 80 వయసు, 100 వయసు తెలియదు. అప్పుడు 100 వయసు వరకు ఆరోగ్యంగా ఉంటారు కదా. 100 అన్నా కూడా ఆయన 70 ఏళ్ళు మినిస్టర్. చాలా మినిస్టర్ కాదు, ఆయన గవర్నర్. కొన్ని పాపాన్ని, కొన్ని అసిగాన్ని ఎప్పుడు ఆపుతాడో, ద్వేషిస్తావు. అలాగే నువ్వు నేను కూడా ఇక్కడ అధికారం వచ్చుండొచ్చు నీకు, అయితే అది దేవునికి ప్రియంగా వాడాలా. నీకు ధనం ఇచ్చుండొచ్చు, అది దేవునికి మహిమగా వాడాలా. నీకు మంచి జ్ఞానం ఇచ్చుండొచ్చు, అది దేవునికి వాడాలా. ఇక్కడ నువ్వు అన్నిటినీ సేవ్ చేస్తే ఎక్కడ ఉంది నీకు? పరలోకంలో ఈ సంవత్సరం నీకు కింగ్ ఇస్తాడు, రాజుగా ఇస్తాడు, కింగ్ పరలోకంలో. ఇక్కడ అన్నిటినీ సేవ్ చేయాలా. ఈ మట్టికి పోయే శరీరానికి అన్ని కట్టుదిట్టాలు పెట్టాడు దేవుడు. యేసు ప్రభు అదే చూపించింది. నా మాట జీవించవచ్చు మనిషి, అదే కదా చెప్పినాడు. నన్నే మీకేమి ఉంచున్నాను, మాదిరిగా ఉంచుతున్నాను. నేను నాలాగా జీవించవచ్చు. అదే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నా మాదిరి కూడా జీవించవచ్చు, అన్యాసి కూడా జీవించవచ్చు. చూడండి, ఆయన దేవుడు కుమారుడు జీవించాడని చెప్పండి. ఏ అపోస్తలుడు పౌలు ఆయన చెప్తున్నాడు, నా మాది కూడా జీవించవచ్చు, నేను యేసుక్రీస్తు ఏం చేస్తున్నా ధరించి. అదిట అప్పుడు నువ్వు అందరూ యేసుక్రీస్తు ధరించిస్తే మన పాపం చేయకపోవద్దు కదా, పాప ఆలోచన రాదు కదా. ఇది చూడండి, ఈయన మరి కళ్ళతో ఉడంబడికి చేసుకుంటే ఆ చూపు పోదు కదా. తీర్మానించుకోవాలా వ్యక్తిగతంగా. మీరు లైఫ్ దేవునికి మహిమగా ఉండాలా, ఆశీర్వాదంగా ఉండాలంటే కట్టుదిట్టమే, పద్ధతియే. చూడండి, ఏజికల్ గ్రంథము 33-31. ఏజికల్ గ్రంథము 31 అధ్యాయము, 33 అధ్యాయము 31 వచనము, 33-31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అదే వారి నోటితో ఎలా కనిపిస్తారంట? ఎంతో ప్రేమ కనపరచు. అయ్యో నోటిని చెప్తారు కదా, అయ్యో అతని మంది ఏమంటారు, కోసేవారు ఎవరు లేరప్ప, బాగా కోస్తారు. నోటితో చాలా ప్రేమిస్తారంట, చాలా. నా జన్లు వస్తారంట, కూర్చుంటారంట, వింటారంట, బాగా వింటారంట దేవుని వాక్యాన్ని. అప్పుడు చూడండి, అయితే వాళ్ళ హృదయం ఎక్కడ ఉందంట? కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఒకటే వాళ్ళ ఆశ, లాభం కొరకే, వాళ్ళ స్వయ లాభం కొరకే, స్వనీతి కొరకే వస్తారు. ఆశ
చాలా మంది ఎక్కడికైనా పోతే లెక్క వేస్తారు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇంతకుముందు ట్రంప్ ఉన్నాడు కదా, ఎక్కడైనా ఏ దేశానికైనా పోవాలంటే అక్కడ వెళ్ళి నేను బిజినెస్ చేస్తేనే వస్తాడంట, రాడంట. లేకపోతే ఒక్కసారి వచ్చి పోయే కొందికి దాదాపు 100 కోటి 300 కోటి 3000 కోటి వ్యాపారం చేసి వెళ్తాడండి. ఇండియాకి వస్తాడు కదా, వచ్చి కమిట్మెంట్ చేసి వాళ్ళు ఒక వస్తువునంతా ఇక్కడ అమ్మేసి వెళ్తాడు. ఆయన వచ్చినప్పుడంతా వేల కోట్ని లాభం చేసి వెళ్తాడు. లేకపోతే అడుగు పెట్టాడు ఈ దేశం. రూల్ అంట. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్. ఆల్రెడీ ఆయన ఎవరైనా చాలా రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి ఆయన. హోటల్స్ అంతా మన దీనిలో ఎక్కడ ఇండియాలోనే అహ్మదాబాద్లో హెలిప్యాడ్, హెలికాప్టర్ దిగే అంత అపార్ట్మెంట్ ఉండేది ఆయనదే. అహ్మదాబాద్లో అంత పెద్ద ట్రంప్ ఆయనది ఉండే ఆస్తిలంతా 70% ఇండియాలోనే ఉందంట. పుట్టి పెరిగిన అమెరికా, అక్కడే ఆయన నివాసము. ఆయన ఆస్తి మొత్తం ఎక్కడ పెట్టాడు? బిజినెస్కే ఇండియాలో పెట్టాడట. 70% కల్కట్టాలో ఉందంట ఆయనకి. హెలిప్యాడ్ దిగే అపార్ట్మెంట్ ఉందంట. బాంబేలోనే కూడా ఉందంట ఆయనకి. హెలికాప్టర్ దిగి వెళ్ళిపోయే అపార్ట్మెంట్ ఉందంట ఆయనకి. చూడండి, ఆయన ఒక్కసారి ఏ దేశానికి ఎక్కడ వెళ్ళినా, ట్రిప్ వెళ్ళినా వ్యాపారం చేయకుండా పోవడంట. అయితే డెడ్ ఆపోజిట్ మన ప్రధాని, మన ప్రైమ్ మినిస్టర్ నష్టపోతుంది. ఎక్కడికి పోయినా సొంత ఖర్చు పెట్టుకొని వచ్చేస్తాడు. అమ్మాయిని పోయి ఉంటే ఎక్కడో పోయి ఉంటుంది మన దేశం. చూడండి, అప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఏ మైండ్లో ఉంటాడు? బిజినెస్లోనే ఉంటాడు, వ్యాపారం. అలాగే ఇక్కడ చెప్తున్నాను, మిందురు కానీ వచ్చురు కానీ కూర్చుందరు కానీ నా జనులు అయినట్టుగానే ఉంటారంట. కానీ వాళ్ళ హృదయము లాభం దీనే ఉంటుందంట. ఆదాయము, లాభం ఏమి. అయిదా సామెతల గ్రంథము 6, 16, 17, 18, 19 వరకు ఉన్నాయి. దేవుడు ఒక 7 కార్యాన్ని ద్వేషించుకుంటాడంట. 6, 16 నుండి 19 వరకు. యెహోవాకు అసఖ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. 6 అంటారు, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తారు. 7 మొత్తం 7 అసిగమైన కార్యం అంట. యెహోవాకు ఏమన్నా మనలో ఉంది అని చూసుకుంటాం. చెప్పండి. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళను నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. చూడండి, 7 చెప్పారు. ఏది ఒకటి ఉన్నా కూడా ఆయన దేవుడికి ఎలాంటి మంచి ఎలా చూస్తాడు? మనల్ని హేయములు, అసహ్యంగా చూస్తాడు. ఛీ, నీ బతికెందుకులపా, వద్దుపో. మనకు కూడా ఏదో తప్పు చేసి ఎవరో పోతే బిడ్డ నేనే చేస్తాము. వద్దులేదు, నీ పద్ధతి బాగలేదు, నాకు ఎందుకు మా కుటుంబంలో వచ్చి పుట్టావో అని బాధ చెప్తాంలే. అలాగే ఆయన మనం ఏమన్నా ఒక కార్యం ఉంటే మనం ఎందుకు వీళ్ళ కుమారుని ఎన్నుకున్నాము అని అసగించుకుంటాడు. ఏమేమంట? ఫస్ట్ ఏమంట? అహంకార దృష్టి. చూడండి, చూపే కదా, చూపు ఏముందిరాపా అనుకుంటా. ఆయన ఎలాంటి చూపు ఉంటుందంట? గర్వము, అహంకార దృష్టి. అది చాలా అసిగమైనది. రెండవది కళ్ళనాడు నాలుకయు, కళ్ళనాడు నాకు అబద్ధాలు. ఒకరికి మంచి అబద్ధాలు. ఎంత ఘోరం చెడా. మనమే ఎవరికి కూడా అబద్ధం చెప్పుకుంటా ఉన్నామంటే అది ఎంత అసహ్యం. మనకి తెలీదు, ఆయన అన్ని తెలుసు ఆయనకి. మన అది అలవాటు అయిపోయినా తప్పే అనిపించింది. లోకానికి ఏం లేదు, అది తప్పుగానే అనిపించింది. అది బిజినెస్ అంటారు, స్టైల్ అంటారు. అయితే దేవునికి ఏముంది? అసిగమైన కార్యం. ఏమంట? కళ్ళనాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధిని. ఇది ఎంత ఘోరము. ఎవరైనా సరే మనం మాట వల్ల, మన చెప్పే ఒక సలహా వల్ల, మన చెప్పే ఒక ఆలోచన వల్ల నిరపరాధి ఏం చేయకూడదు. అది మనం దానికి మళ్ళా దుర్యోచనలు యోచించే హృదయమును. దుర్యోచన, తప్పుగానే ఆలోచించేది దుర్యోచన. అదే ప్రభు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళ దేవుణ్ణి చూచెదరు. అప్పుడు హృదయ శుద్ధి పెట్టారంటే దుర్యోచన వస్తా ఉందంటే అప్పుడు ఎట్లా నీకు దేవుని రాజ్యానికి అనుకూలం అవుతావు? ఎలా చేరుకుంటావు? ఎలా దేవుని చూస్తావు? ఎలా దేవుని సంబంధిగా ఉండగలుగుతావు? దుర్యోచన. అప్పుడు ఏం చేయాల? బైబిల్ గ్రంథాన్ని ప్రభువా తండ్రి మీ కుమారుడు ద్వారా ఎంతో చెప్పావు, ఎలా దీన్ని జయించాలా? నాకు అట్టి కృప దయచేయం అడగాల.
చూడండి మళ్ళా కీడు చేయుటకు ఉమ్. త్వరపడి పరుగులెత్తు పాదములను చూడండి చాలా మంది యవనస్తులు ఉన్నారు కదా, వయసు ఏమైనా గొడవ అంటే ముందు ఉంటారు వాళ్ళకి ఎనర్జీ అలాంటి వయసు కదా. ఏం జరిగింది ఎవరు మనవాడా, అది ఏం చేశారు మనవాడో వాడు తప్పు ఎవరు చేశారని అడిగేది ఉండదు. మనవాడా వదులు వాడిని. మళ్ళా ఫీల్ అవుతారు, రే వాడి తప్పు చేసిపోయి వాడిని కొట్టేసినాను, మళ్ళీ తెలిసింది నాకు అదే ఎప్పుడో అయినాక అన్నీ అయిపోయినాక. అట్ట కాదు, ఎవరు తప్పు చేశారు ఏమంటది కీడు చేయుటకు ఆ. త్వరపడి పరుగులెత్తు పాదములను. చూడండి అప్పుడు కీడు చేయడానికి పరిగెత్తా వెళ్ళేది. ఎలా మరి తప్పు ఏ పాపంలో కావచ్చు, ఆశ పుట్టింది. లాస్ట్ టైం ఒక ఆయన్ని చూపిస్తారు, ఆ బాంబే ట్రైన్లో వచ్చే విఐపీసీ ఏసీలు వస్తారు, ఫస్ట్ క్లాస్ ఏసీలు వస్తారు కదా. ఫస్ట్ క్లాస్ ఏసీ అంటే చాలా కాస్ట్లీ టికెట్. సాధారణ 300-400 టికెట్ అంటే జనరల్, స్లీపర్ 600-700 అయితే అది అట్లే 7000 ఉంటుంది, అంత కాస్ట్లీ టికెట్. ఎప్పుడు తరచుగా నెలలో 2 వారం, నెలలో 1 మంత్లో 2 టైం మట్టుకు ఆ ఏసీలు వచ్చే విఐపీ మినిస్టర్ వైఫ్ ఎంతమంది వస్తారు, వాళ్ళు నా తాళి కొట్టు మాత్రం మిస్ అవుతూనే ఉంటుందంట. ఇది చాలా కాలం కంప్లైంట్. చెన్నై పోయి దిగినప్పటి నుంచి ఇదే కంప్లైంట్, చాలా వేళ్ల కేసు అయిపోయింది. అప్పుడు ఏమప్పా దీనికి పర్టికులర్గా పోయితే ఒక ఆఫీసుని డెడికేట్ చేశారు సపరేట్గా, చూడప్ప ఆ కేసు ఏమైంది చూడాలని. ఆయన వెరిఫికేషన్ చేస్తూ ఉంటే అర్థమే కాలేదు. ఎక్కేటప్పుడు బాగానే ఉన్నారు, ఇది వచ్చినప్పుడు ఎవరు దొరకలేదు, కానీ ఎలా పోతుంది అని విచారించి లాస్ట్లో ఏం చెప్పారు, ఆ ట్రైన్లో వచ్చి ఎవరైతే మొత్తం షూట్ చేసి ఎవరు వెంటనే ఆ రోజు విమానం ఎక్కి ఏ ఒక్కరిని కూడా చెక్ చేయాలని చెప్పారు. కొత్త ఆర్డర్ వేస్తే ఒక ఆయన ఫారిన్ నుండి ఎక్కుతాడు, ఫారిన్ నుండి వచ్చి బాంబేలో దిగుతాడు. బాంబేలో దిగి చాలా లగ్జరీ మనిషి, ఆయన సామాన్య వ్యక్తి కదా, ఆయన క్రోర్పతి. ఆయన కూడా ఆయనకు అలవాటు దొంగతనం చేశాను. నేను ఆశ్చర్యపోయినా నాకు స్టోరీ వింటే. ఆయన ఫ్లైట్లో వచ్చి బాంబేలో దిగుతాడు. ఆల్రెడీ ఎప్పుడో ఈ ఒక ట్రైన్ బుక్ చేసి ఉంటాడు, ఏసీలో బుక్ చేసుకుంటాడు. ఏసీలో నిద్రపోయేటప్పుడు కరెక్ట్గా 2 గంటలకు లేచాడట, 1 గంటకి 2 గంటకి లేచి అన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్తాడట. ఎవరు ఎట్లా పండుకుంటారు, వాళ్ళకి కొంచెం పడతారు కదా, పడేది మొత్తం ఏరుకుంటూ వచ్చేస్తాడట. ఆ ఏసీ A1 ఏసీలు మట్టిగా చేస్తాడు, ఒక బాక్సులు మట్టిగా, మరి ఏ బాక్స్ చేయడు. థర్డ్ ఏసీ ఉంది కదా, థర్డ్ ఏసీ రాడంట. ఎందుకంటే ఉండే లగ్జరీ పీపుల్ ఎక్కడ పోతారో, ఫస్ట్ ఉండేది కాస్ట్లీ పోతారు. వాడు టక్క లేచి 1 o'clock లేస్తాడంట. 2 hours అంటే వాడు పని, 3 గంటల లోపల టక్కని కట్ చేస్తాడు. కట్ చేసుకుంటూ పోతాడు. అన్ని వాళ్ళు పొల్లినప్పుడు అన్ని కింద పడిపోతాయి. అన్ని ఏర్కొని వేసి నెక్స్ట్ ఫ్లైట్కి ఎక్కి వెళ్ళిపోతాడు. చూడండి ఇప్పుడు దిగుతాడు చెన్నైలో, బాంబేలో ఫ్లైట్ దిగుతాడు, ట్రైన్ ఎక్కుతాడు. అది 1 day, ఆ కాచి నుంచి 1 day వస్తుంది, వచ్చేదానికి టైం పడుతుంది, 1 day అవుతుంది. ఖచ్చితంగా వచ్చిన 2-3 hours ఫ్లైట్ ఎక్కేస్తాడు. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఊరికి వెళ్ళిపోతాడు. ఇలా నెలకి 2 ట్రిప్ వస్తాడు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ రోజు ఫ్లైట్ దిగిందా, ఈ దిగిన 2 hours వాళ్ళు ఎవరు ఎక్కారో వాళ్ళు అందరినీ స్కాన్ చేయాలన్నారంట. స్కాన్ చేస్తే వీటిలో మట్టుకు షూట్ కేసు మట్టుకు తాళి కొట్టు 10 ఉన్నాయంట. ఒక్కొక్కటి 5-6 సవరాలు. ఒక ట్రిప్కి వెళ్ళకొడతా చూడండి, ఒక్కొక్కటి 5 పైన ఉంటాయి, 10-15 కూడా ఉంటాయంట. ఒక 10 తాళి కొట్టు దొరికింది. వీడిని అడిగితే 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా ఇదే పని అంట. ఎంత రిచ్గా ఎంత కాస్ట్లీగా ఉన్నాడు చూడండి. మళ్ళీ ఏసీ లోపల ఏసీ అయింది ఫుల్ ఇస్తే లిస్ట్ మొత్తం ఇస్తున్నాడు. ఎన్నో కోట్లు సంపాదించి ఎన్నో ప్యాలెస్గా కొనేస్తున్నాడు ఆయన. సామాన్య కొనల వల్ల 15,000-20,000 పనిచేస్తే ఎలా ఉంటుంది? ప్యాలెస్ ఉంది అమెరికాలో, చాలా దేశంలో, కోయితలో ఉంది. ఏమంటే ఇదే పని, వేరేం అలవాట్లేదు పని. చూడండి ఎంత ఘోరంగా వచ్చింది. ఆశ ఏదో కొంతకాలం సంపాదించాడు, మానేవచ్చు కదా. ఏదో కష్టంలో ఉన్నాడు, తప్పే, పాపమే. ఒకవేళ కొంచెం కాలం మైనస్ ఉండొచ్చి పోయింటారు కదా, అయితే దేవుడి శిక్ష మాత్రం వదలదనుకోండి. చూడండి ఎంత దుర్బుద్ధి, దురాశ, ఆశ అదే లేదు, అలవాటు అయిపోయినాడు ఆఫీసర్ మరి. అదే మళ్ళీ మంచి లగ్జరీగా ఎంత నీట్గా ఉంటుంది, సంబంధమే లేదు. ఆయన చూస్తే ఎవరు నమ్మరు, ఈయనకు వచ్చే ఆ మర్చిపోతుంటారు. ఆ మారి ఉన్నాడు మనిషి, మంచి క్లాస్గా ఉన్నాడు. అయితే బతుకు ఇలాంటి బతుకు చూడండి. అదే ఇది చెప్తున్నాడు. ఇదేమంట, అసిగమైన కార్యం ఏది ఉన్నా దేవుడు నిన్ను రిజెక్ట్ చేసేస్తాడు. ఆయన ప్రియుడుగా, ఆయన కుమారుడుగా, ఆయన రాజ్యమునికి వారసుడుగా నీ ఎన్నుకోడు. ఏమంట,
కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను ఇప్పుడు ఈ మనిషి అదే ఎంత దూరం ప్రయాణం చేశారు చూడండి. మళ్ళా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని వాటి పలుకు అబద్ధ సాక్షి. జరిగినట్టు ఒకటి, చెప్పేది ఒకటి. ఇది చాలా మంది ఘోరం. ఆపోజిట్ మార్చేస్తారంటే చాలా మంది చూస్తున్నాం. ఏమి వాళ్ళకి అలవాటే ఉండదు. వాళ్ళకి బాగా పడిపోయినారనుకో, ఏమన్నా యాక్సిడెంట్ పడిపోతుంది అనుకో, వీళ్ళు తెచ్చి ఆల్కహాల్ బయట చల్లేసి డ్రింకింగ్ కేసు మార్చి తగిలి చేసిపోతారు. అలవాటే ఉండదు వాడికి. పడినాడు, యాక్సిడెంట్ గుద్దింది, రాంగ్, వీళ్ళది రాంగ్, కానీ ఆపోజిట్ వాడి మీద ఎత్తి వీళ్ళ దగ్గర ఉండే బాటలు చల్లేసి ఆ కేసు తిప్పేస్తారు, ఉల్టా చేస్తారు. అయితే డాక్టర్ సర్టిఫికేట్ పోయినప్పుడు ఆ మనిషి ఆల్కహాల్ తాగలేదు, లిస్ట్ వచ్చేస్తాయి. ఆయన అంటారు, నేను అలవాటే లేదు సార్. నీ మీద వాసన వచ్చింది కదా అప్పుడు పైన చల్లేసి ఉన్నారు. మన లాస్ట్కి తేలిపోతాయి. అదే మనం చూడాలా. ఇక్కడ ఏమంటా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. సాక్షియు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, అన్నదమ్ముల్లో జగడములు ఎన్ని అన్నదమ్ములు ఎన్ని జగడ పుట్టించాము, ఎన్ని మంది ఉన్నారు ఈ లిస్ట్ లో. ఇది చిన్న విషయమే. ఇదేమో నిన్ను ఏమనుకుంటావు నువ్వు. అయితే దేవుడు ఏం చేసుకునే వ్యక్తి, ఏ కార్యం ఇది అసహించుకుంటాడో. ఎన్ని అన్నదమ్ములను వేడదీశాము, ఎన్ని అన్నదమ్ములను మనము ప్రేమ వాళ్ళు ఏదైనా చేశాము. యేసు ప్రభుతో ఎలా ఉన్నాము, యేసు ప్రభు మనం ఎలా అనుకున్నాడు, సొంతం అనాథంగా ఉన్న మనల్ని తమ్ముడిగా చేసుకున్నాడు. మనందరూ ఏం చేసుకున్నాడు, బ్రదర్గా చేసినాడు. ఆయన తండ్రిని పిలిచి అర్హత పొంది అది మనకి ఇచ్చాడు కదా. అబ్బా తండ్రి అని పిలిచి అర్హత అంటే అప్పుడు ఎవరు యేసు ప్రభు ఏమైనాము, సహోదరులు, బ్రదర్ అయిపోయినాం, సొంత సహోదరులు అయిపోయినాం. అయితే ఇక్కడ వచ్చినాక మనమే ఒకరు ఇంకొక సహోదరులు కాకుండా విడదీస్తే అందరూ ఐక్యంగా ఉన్నాము. ఏదో బాధ వచ్చినాయి, ఏదో బరదలు వచ్చినాయి, కానీ ఏం చేసి ఆశపడకూడదు, విడగొట్టే పని చేయకూడదు. అది ఆయనకి అసిగమైన కార్యం. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ జరిగిన ప్రతి పోరాటానికి కారణం ఏమే, విడగొట్టాలని ప్లాన్ చేసేది. అసిగమైన కార్యం కాదు. ఎవరికి అసిగమది, యెహోవా దేవునికి అసిగమైన కార్యం. అప్ప ఆశ, అత్యాశ, అత్యాశ, అత్యాశ. వాళ్ళు ఎట్లా ఒకటే అవ్వచ్చు, వీళ్ళు ఎట్లా ఒకటే అవ్వచ్చు, ఎవరు ఏం ఒకట్లేని మనకేలా. మనం దేవుడితో సంబంధం కలిగిన అదే గొప్ప వరం కదా, ఆశీర్వాదం పోవచ్చాలదా. నేను అనుకున్నట్టుగానే నువ్వు ఇంకొకరిని చేర్చుకోవాలా, నేను అనుకున్నట్టు నువ్వు వాళ్ళతో ఫ్రెండ్ చేయాలంటే అది ఎట్లా న్యాయము. వాళ్ళ స్వేచ్ఛ అది, వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళకి మనసు అది. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి నేనే డిసైడ్ చేయాలి, కానీ ఇంకొక దాన్ని డిసైడ్ చేయవచ్చా. దేవుని వాక్య ప్రకారం నేను ఎవరిని ప్రేమించాలా, ఎవరిని స్నేహించాలని దేవుని వాక్య ప్రకారం నేను చేయాలి తప్ప ఇంకొకరు నాకు నేర్పించి చేయవచ్చా. అది దుర్నీతి అయిపోదా, అది అసహ్యం అయిపోదా. ఇప్పుడు చిన్న బిడ్డ చెప్తాం, రే వద్దు, వాడు మంచివాడు కాదు, వాడితో వద్దు అంటాం. చిన్న బిడ్డ ఏది ఇంత వయసు వచ్చినావు. ఇప్పుడు నన్ను వచ్చి నువ్వు వేరే వాడితో స్నేహం వద్దంటే వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎలా అదే ఇక్కడ ఏమంటా చూడండి, ఎంత చిన్న విషయం మనకు దాగి ఉంది చూడండి. దేవునికి అసిగమైన కార్యం ఇది, అన్నదమ్ముల జగడ పుట్టించేది. అందుకే ఇంత గొప్ప జరుగుతుంది గవర్నమెంట్. ఏమనుకున్నావా, జగడ కాళ్ళు ఒకరు పుల్లలు పెట్టేది, కలగాలు పెట్టేది, మచ్చర, ఈశ, ఇదంతా ఎవరికి విరోధమైన కార్యమో. దేవుణ్ణి సర్వమును సృష్టించిన యెహోవా దేవునికి అసిగమైన కార్యం మనం చేస్తే మనము దేవుని రాజ్యాన్ని వెళ్తామా, అవుతుందా. ఇట్టి కార్యము ఇదేమి మనం అనుకోవచ్చు క్రైస్తవులు, అయ్యో నేను విభచారం చేయనండి, తాగనండి, నాకు అలాంటి అలవాటు లేదు, తప్పగా అమ్మాయిలు చూడండి, పోనండి, కరెక్టే. ఇది ఒకరినొకరిని గొడవ పెట్టిస్తే ఏమైపోతుంది, అన్నదమ్ముల మధ్య విడదీసే పని, ఒకరి విశ్వాసాన్ని పడగొట్టే పని ఏమది. యేసు ప్రభుతో ఉన్న ఫ్రెండ్షిప్ పోగొట్టేస్తే ఏం పని అది. అన్నదమ్ములు అంటే మనం ఆయనతో కూడా ఉన్నాం కదా. విశ్వాసం పడగొట్టే పని ఏం చేసేది, ఎలా అది. అసగించుకుంటాడు దేవుడు, అసగించుకుంటే నేను పెట్టాడా, ఫోన్ చేయగలిగేస్తాడు. అసగించుకున్న పని మన జీవితంలో ఏం చేయాలి. ఇప్పుడు ఇది తెలియదు మనకి, ఈరోజు తెలియపరుస్తున్నారు, మనం తీర్మానించుకోవాలి. దేవుడా, నా జీవం ఉన్నంత వరకు ఇలాంటి పని ఎవరికి చేయకుండా కాపాడు. నీ కుమారుడు మా గురువు యేసు ప్రభు ఎలా ఉన్నారో అలాగే మీ సేవకులు అపోస్తులు వాళ్ళతో ఎలా ఉన్నారో అలాగే
ఆనాడు యోసేపు ఎలా ఉన్నారో అలాగే నీ భక్తులు ఎవరంతా నీకు ప్రేమగా ఉన్నారో అలాగే నన్ను కూడా ఉండేవి స్వామి. అట్టి ఆత్మ, అట్టి బుద్ధి, అట్టి అప్పుడేం చేయాల? అప్పుడు వాక్యమే ధ్యానించాల. చూడండి జకర్యా గ్రంథము 8:17. జకర్యా 8:17 ఇంకా కూడా చెప్తాడు, నేను ద్వేషించే కార్యమని. ఏమంట? తన పొరుగువారి మీద ఎవరినో దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసఖ్యములు. ఇది కూడా అసఖ్యమే ఆయనకి. అది కూడా 7 చూసాం కదా, 7 తర్వాత ఇది కంటిన్యూ. ఇది కూడా ఆయన అసఖ్యమే. ఏమంటే ఇది తన పొరుగువారి మీద ఎవరినో దుర్యోచన యోచింపకూడదు. ఎక్కడ పొరుగువాడు? లోకంలో ఎవరున్నా సరే అంటే పొరుగువాడిని మీద ఆలోచించకూడదని సహోదరులు మీరు చేస్తే ఏం చేయకు కదా. పొరుగువాడు లోకములు ఎవరి గురించి కూడా, మనమే కాదు, మనలో కాదు, లోకములో ఎవరైనా ఎవరో వాళ్ళ దిక్కు ముఖం తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరి మీద ఏం చేయకూడదంట దుర్యోచన యోచింపకూడదు. మరలా అబద్ధ ప్రమాణము ఇష్టపడకూడదు. అబద్ధ ప్రమాణం చేసేది, ప్రమాణమే చేసేది అబద్ధముగా ఒక దేవుని బిడ్డగా. అది ఎంత ఘోరమైన పని. అబద్ధ ప్రమాణం జరిగింది, జరగనే లేదు, రివేస్. నేను పోయి కొట్టేసి వాళ్ళని, నేను కొట్టనే లేదు, అబద్ధం రివేస్ చెప్పేసేది. వాళ్ళు నన్ను కొట్టారు. ఇదంతా ఏం కార్యం అది? దేవునికి అసహించుకుంటాడు. పాపమే చేసి ఉపచారం చేసేది అది ఘోరం. అది మరణకరమైన చెప్తారు కదా పౌలు. మరణకరమైన పాపం కలవు, మరణకరం కాని కలవు. మరణకరం కాని నేను చెప్తాను తప్ప మరణకరమైన దేవుడే తీర్పు చేస్తాను, నేను చేయను అంటాడు. మరి అది మరణకరమైన పాపం ఉంది, ఇది కంటికి కనపడదు, ఇది మరణకరం కాదు, అయితేనూ ఇది పాపమే. అసగించుకుంటాడు. అబద్ధ సాక్షి, ఒకరొక సగోదరు మధ్యలో ఏమి ఒకరొకరు విడదీసేది. ఇలాంటి పని, ఇదంతా ఆ దేవుడు అసగించి ఎంతకాలం సగించాడు ఆయన. అసగించుకోడు. అప్పుడు మనలో చూడాలా, మనలో ఏమైనా పెట్టుకున్నామా? ఆయన బాధపడతాడా? అసగించుకుంటాడా? యెషయా గ్రంథము 57:17. యెషయా 57:17. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆత్రపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చేది. అంటే తన ఇష్టమైన మార్గం వెళ్ళేది. నాకిష్టము, నా ఇష్టము, ఆ మాట పోయింది. అదే చెప్తున్నారు, తనకిష్టమైన మార్గమే చేస్తారంట, వెళుతూ ఉండేది. చూడండి వారి సామెతలు 1:19, సామెతల గ్రంథం 1:19. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించే వారి ప్రాణమును అది తీయును. ఏమంట? ఆశాపాతకులందరి గతి అంటే ఆశాపాతం రాశారు అంటే దుర్లాభం, అత్యాశ. అదే ఉంది, మాకు అదే ఉంది. అత్యాశ పడివారి ఒక ప్రయాసం ఏమవుతుందంట లాస్ట్కి? దానిని స్వీకరించే వారి ప్రాణమును అది తీయును. అదిదా ఎంత అత్యాశతో వెళ్తారు, లాస్ట్కి ఏమైపోతారంట? ఆశ పోయి ప్రాణమే పోతాయంట. ప్రాణం దానిగా అమ్ముడుపోయినట్టు. దురాశ, ఆతరం, ఆశ. చూడండి, చిన్నప్పుడు పిల్లలు 4 ఉంటారు, కుటుంబం 4 పిల్లలు ఉంటారు, అమ్మ నాయన ఉంటారు. ఎవరో తెచ్చి ఏదో కొన్ని ఇచ్చారు, ఫుడ్ తినడానికి నిప్పట్టు ఇచ్చినారు, ఒక 5 ఇచ్చారు. పెద్దవాడికి ఇచ్చినారు, ఎవరో ఒకరికి ఇచ్చారు. వాడు ఏం చేశాడు? నాకు ఇచ్చినారు, నేనే తింటానంటే, నైనా మన కుటుంబానికి ఇచ్చారు, ఇది అందరికీ షేర్ చేయాలా, పంచిపెట్టాలా, నాకే కావాలా, ఏం ఆశ అది? అంతే. అదిదా నీకేం దొరికినా అది దొరికినప్పుడు కుటుంబం అంటే పంచాల. అదిదా దేవునికి ఆశీర్వాదం.
ఇజ్రాయేల్ చూడండి, కొల్ల సొమ్ము దొరికినా దావీదు దొరుకుతాడు. దావీదు పోయి యుద్ధం చేసి గెలిచి తెస్తాడు ఆయన. ఆ దేశంలో ఉన్న గొప్ప వాళ్ళు ఆడ రాకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా 200 మంది ఉన్నారు. కానీ ఏం చెప్తారు తెలుసా? నాతో వచ్చిన వారు ఎంత వంతో ఎంత భాగమో రాని వారు కూడా అంతే అంటారు ఆయన. ఎంత మనసు చూడండి. ప్రయాసపడి పరుగులెత్తి వాళ్ళ దగ్గర ఎదిరించి ప్రాణాన్ని పణయం పెట్టి పోరాడి గెలిచిన వ్యక్తి రాకుండా ఆగిపోయారు. ప్రయాస పడలేకపోయినారు, ఆగిపోయినారు. ఒక 100 మంది వాళ్ళ భార్యల పిల్లలంతా ఉన్నారు. ఆయన చెప్తారు, వాళ్ళ భార్య పిల్లలమంతా పోవాలా, మేము కష్టపడింది ఇవ్వమంటారు. ఎవరు? సైనికులు చెప్తారు. అప్పుడు తోడు ఉన్నారు. ఒకే మాట అంటారు, మన వస్తువుల దగ్గర కవలి ఉన్నవాడు కానీ ఆగిపోయిన వాడు కానీ మనతో వచ్చినవాడు కానీ అందరికీ ఒకటే ఇది. ఈ పద్ధతి ఆయన ప్రారంభించింది అట్లే ఉందంట లాస్ట్ వరకు రాశారు అక్కడ. ఈ పద్ధతి చూడండి, ఒక పద్ధతి కొత్తగా పుట్టిస్తే అది ఎంత మహిమగా ఉంటుంది దేవునికి. ఆయన ఎంత సామాన్యుడు, అల్పుడు కదా, ఆయన ఎంత గరుడు అయినా కూడా ఆయన బుద్ధి మాత్రం చూడండి ఎంత మంచి బుద్ధి. ఈ పద్ధతి ఇన్నటి వరకు అలాగే ఆశ్చర్యపడుతుందంట. ఆ వస్తువు దగ్గర కావాలి ఉన్నవాడైనా సరే, మనతో రాకుండా తప్పించిన వాడైనా సరే, మనతో వచ్చి పోరాడిన వాడైనా సరే, అందరికీ ఒకటే భాగం, ఒకటే ఆశీర్వాదం. అది ఎవరి మనసు? ఆదిగా దేవుడి మనసు. అందుకే ఆయన క్రీడ అయినాడు. ఊరికి కాదు, చిన్న చిన్న విషయము ఆయన చాలా గొప్పగా చేశాడు ఆ పరిపాలన. అందుకే ఆయన ఇష్టం. ఆయన ఇచ్చేట చూసి దేశం ఇచ్చింది. ఆయన ఎంత ఇష్టం ఇచ్చితే ఎంత ఇస్తాడు, వాళ్ళు ఎంత ఇచ్చినారు అదిదా. అప్పుడు చూడండి, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మనం ఇది ఎక్కువ ఆశ పడి 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 ఇలాగే. ఒక అమ్మ వచ్చింది, ఏమ్మా ఆయన ఇట్లా లివర్ చనిపోయి మూమెంట్లు అయిపోయాడు కదా, ఇంకా నెలలో పోతాడు అంటే, నేను తప్పు చేసిన సార్. 4 సంవత్సరం ముందు ఎక్కడో పోయి జ్యోతి చూసిందట అమ్మ. అదే ఏమన్నా జ్యోతి చూస్తారు కదా, ఈ జాతకాలు చూస్తారు కదా. ఆయన నీళ్ళలో గంట ముందు చెప్పినాడంట, నీటిలో గంట ముందు మీ ఆయనకి జాగ్రత్త అన్నాడంట. నేను అనుకున్నాను సామాన్యమైన కోనేట్లు పడకుండా ఏడా చెరువులు పడకుండా కాపాడాడు సార్. ఈ నీళ్ళని వివరంగా చెప్పలేదు సార్ ఆయన. అర్థమైందా? 4 ఏళ్ళు చెప్పినాడంట ఆయన, మీ ఆయనకి నీటిలో గండం ఉంది అని. ఏం నీరు చెప్పలేదంట ఆయన. నేను రోజు తాగి దగ్గర అయిపోయాడు. లాస్ట్గా లివర్ పాడైతే చనిపోయినాడు. 1 నెల టైం అంతే. పూర్తి చనిపోయినాయి. వచ్చి ఏం చేయండి, ఏం చేయలేదు. లేదమ్మా ఇది అవ్వదు, ఇంకా 1 నెల, నా ఎస్టిమేషన్ 1 నెల, ఒక 1 నెల అంటే 1 నెల చనిపోయాడు ఆయన. అప్పుడు అనేది అయ్యో నీటిలో ఉందని చెప్పినాడు గండం, కానీ ఏం నీరు చెప్పలేదు వేలవారిగా. నాకు చెప్పుంటే కాపాడు ఉండేవాడిని. తెలియదా నీకు? తాగుతా తెలీదా? అలాగే పాపం అనేది అంతే. ఒకరోజు ఏదో ఒక పాపం రోజు చేసి అన్ని ఆయన అసరించుకునే పోయి ఏమంటాడు, ఇది ఆయన ఆలయము, నేను ఆలయముగా పెట్టాను, నా ఆలయం పాడు చేయమని నేనేం చేస్తాను లాస్ట్ పాడు చేస్తాను. అంటే ఒకటే చూస్తాను. ఆయన అసిగమైన కాదని 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 6 7 అంటే ఆయన అసిగమైన కార్యం చేస్తూ వస్తే, అదే స్వామి ఈయన పెడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది, తీసేస్తాను. అసిగమైన కార్యం మనం చేయకూడదు. పొరపాటు చేస్తే ఆయన మీద ఒప్పుకోవాలా, మనం క్షమాపణ కోరాలా. అయ్యో స్వామి పొరపాటు అయింది, మన్నించు నన్ను, ఇంకా నీ బిడ్డగా జీవింపు చేయండి తీర్మానించుకోవాలి. ఏ తప్పు చేశానో వాటిని ఇంకా చేయకుండా కాపాడు, ఏది వద్దు ఇంకా అని నేను వేడుకోవాలా, కోరుకోవాలా, ఆశపడాలా. చూడండి యోహాను సువార్త 12:25. యోహాను సువార్త 12:25. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని కోరుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవమును దానిని కాపాడుకుందని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అది యేసు ప్రభు చేసింది, అపోస్తలులు చేసింది ఇదే. తన ప్రాణాన్ని ఏం చేయలేదు వాళ్ళు. ప్రేమించేవాడు దానిని కాపాడుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవమును దానిని కాపాడుకుందని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అపోస్తలులు కానీ యేసు ప్రభు ఏం చేశారు? ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. దేవుని కొరకు పోగొట్టుకున్నారు. పోగొట్టడం వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి నిత్య జీవం వచ్చింది. చూడండి ప్రభు ఈ రోజు ఎంత గొప్ప విజయం ఉన్నారు. నేను కూడా అంతే. ఈ ప్రాణము ప్రభు కొరకు పోగొట్టుకోవాలంటే ఏమి ఎట్ట సార్ అన్నారు కాదు, కట్టుదిట్టము, అత్యాశ అంత విడిచిపెట్టి ఆయన చెప్పిన పద్ధతిలో కష్టమే నష్టమే
ఆయన వేదనే, దుఃఖమే. అయితే దాని వల్ల నువ్వు ఇంకొక ఉన్నతమైన రాజ్యంలో గొప్ప ప్రాణాన్ని ఇంటి జీవాన్ని ఏం సంపాదించుతావు కదా. అందుకే పౌలు అన్నారు, నేను అన్ని విధాలుగా ఉన్నట్టు ఏం చేశాను, కడుపు నిండా భుజించుటకు నాకు తెచ్చుకున్నాను, తృప్తిగా. ఇంకా నేను ఆకలి కలిగి ఉండటకు తెచ్చుకున్నాను. అయ్యో నాకు ఆకలి వచ్చిందని ఏడవలేదు, ఎక్కువ ఉందని ఎక్కువ సంతోషపడాల. ఏమి ఉన్నా అంత మాత్రమే అద్దులో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అన్నిటిని నేర్చుకున్నాను అంటాడు. ఎంత గొప్ప వ్యక్తి కదా. అదే చూడాల. చూడండి, ద్వితీయోపదేశకాండము 6:1. ద్వితీయోపదేశకాండము 6:1. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు స్వాధీనపరచుకొనుటకు ఏరుదారి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు నీకు బోధింపవన్నని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చూసారా, దాన్ని ఏం తల్లిదండ్రులు వచ్చి రాలేదా, ఏమన్నీ ఎలివేసిపోతుంది కింద చదువుమాట. అయితే కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము తాను ప్రవహించు దేశములో మేలు కలిగి బలమైన అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. మదర్ ఫాదర్ ఎక్కడ లేదు లేదా? ఏందప్పా? గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరుదాటి వెళ్ళుచున్న దేశం. ఇది రాలా సరేలే. అది ఏం వచ్చిందంటే, నీ తల్లిదండ్రులు కూడా ఏం చేయమంటుంది, ఆజ్ఞలు పాటించు, దేవుని ప్రేమించు, తల్లిదండ్రుని సన్మానించు, ప్రేమించు. ఎవరు వింటారు ఈరోజు? గొప్ప కొంచెం బాగా చదివి బీటెక్ వెళ్ళిపోయినానంటే, కొంచెం డిగ్రీ వచ్చేసిందంటే, నీకేం తెలుసు మా కమ్ముడు? ఏం మాట? ఒకటే మాట, డాడీ నీకేం తెలియదు. వాడు చెప్పేది అంతే, నీకేం తెలియదు డాడీ, నీకేం తెలియదు. కన్నీ పెంచి పెద్ద చేసేది మనకేం తెలీదు. వాడు చదువుకున్నాక అన్నీ తెలిసినట్టు. ఎట్లా? అది చెప్పలే ఇక్కడ. నువ్వు సన్మానించు అంతవరకే. రెస్పెక్ట్, నువ్వు గౌరవించు, మర్యాదించు. నువ్వు ఎడ్యుకేటెడ్ ఈ లోకరీతిగా వెళ్ళు కావచ్చు, దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఏం చేశారు, అది ఆలోచించాను. అది వాళ్ళని నేను గొప్పగా పెంచినట్టు అది ఆలోచించాను. మనం ఎప్పుడు ఆ ఆలోచనలో ఉండాల. చూడండి, ఇక్కడ లూకా 6:14 లూకా సువార్త 16వ అధ్యాయము 14. ధనాపేక్షకుల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ఎలాంటి పరిచయం ఉన్నారు అక్కడ? ధనాపేక్షలు ఎవరు వచ్చి పరిహాసం ఎగతాలు చేస్తున్నారు? యేసు ప్రభునే. ఏమంటే వాళ్ళ దృష్టికి ఏముంది? ధనాపేక్ష. అది ఆశ. ఆ ఆశలో ఉన్నారు. ఈయన చేసే క్రియ అంతా వాళ్ళకి వ్యర్థం కనపడతాయి. ఈయన చేసేదంతా ఆయన వాళ్ళకి తప్పు కనపడుతుంది. అయితే వాళ్ళ ఆశ అంతా ఒకటే, వాళ్ళకి ఒక వేరే ఆశ. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులు ఎదుట ఏమనుకుంటారు వాళ్ళు? నీతిమంతులుగా. ఇక్కడ కోరుకునేది అంటారు. అది లోకములు కూడా మనుషులు మన మంచివారు అన్నల్లా, గొప్పవారు అన్నల్లా, పొగడల్లా, ఘనముగా ఉండాలి. ఇక్కడ ఎవరు మంచివారు అంటే యేసుప్రభు ఎవరు మంచివారు అన్నలా. ఏమన్నారు యేసుప్రభుదే? అన్నారు, పిచ్చివాడు అన్నాడు, దెయ్యం పట్టినవాడు అన్నారు. ఎన్ని మాటలు, ఎన్ని అవమానం. ఆయన ఏమి లెక్క పెట్టుకోవాలి. వెర్రివాడు అన్నారు. ఎన్ని చోట చెప్తున్నారు ఆయన ఎవరు మనుషులు ఎవరు నేను అంటారా? నేను ఫీల్ అయ్యి కదా. మీరు అదే అంటున్నారు. మీరు మనిషి ఎదుటి ఏమనుకుంటున్నారు?
ఆయన ఆ, మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ ఆ, దేవుడు ఆ. మీ హృదయములను ఎరుగును. ఆ, మనుషులను దండగా ఉంచబడినది ఉమ్. దేవుని దృష్టికి అసహ్యము. అదిదా ఎంత బాగా చెప్తారు చూడ. దేవుడి దృష్టికి అది అసలు మనుషులు ఘనంగా ఇచ్చుకోవచ్చు ఏదైనా. మనుషులకి ఏం తెలుసు? నీతి న్యాయం అనుసరించి దాన్ని పుట్టించిన వ్యక్తికి అన్ని తెలుసు. యేసుప్రభు ఎలాంటి వ్యక్తి? నీతి న్యాయానికి ఆయన ఎవరైనా ఆధారభూతుడు ఆయనే కదా. ఆయన కదా ఉన్నాడు దేవుడు. ఒక నీతి ఆయనే కదా. సమస్తమును ఆయనేగా చేసింది. ఎంత గొప్ప వ్యక్తి కదా. చూడండి కొరింథీ పత్రిక 6:10. 1 కొరింథీ 6:10. దొంగలైనను లోకులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. ఒకవేళ ఇలాంటి గుణం అంటే ఎక్కడ ఏం చేయలేము. దేవుని రాజ్యాన్ని చేరలేము. ఎవరు చెప్తున్నారు? దొంగలైనను దొంగలైనను లోకులైనను తాగుబోతులైనను దూషకులు. చూడండి, సడన్ కోపం వస్తే ఎవరు 4 మాట అనేస్తావు. అయితే దేవుని దృష్టికి ఎక్కడ పోవు నువ్వు? దేవుని రాజ్యానికి చేరుకునేదానికి మాత్రం అర్హత లేదు. మళ్ళా దోచుకునేది. ఇప్పుడు కష్టపడి సంపాదించేవాడికి ఏ వస్తువు అయితే ఇది నాది కాదంటాడు. ఇది మనకు కాదులే. అయితే దొంగలు ఎవరు ఏ వస్తువు చేయమంటారు? అన్నీ నావే. వాడు కష్టపడ్డాడు. వాడికి ఏ వస్తువు చూసినా నాది కావాలి, నాది అంటాడు. నాకు కావాలి. ఏ మాత్రం ఆ వస్తువు ఎక్కడైనా ఉంది, ఆ ప్రాణము అదంతా చూడండి నాది. చూడండి ఎంత ఘోరం. చూడండి దాని కొరకు ఎంతో ప్రయాసపడి వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎత్తు వేసుకుంటే వీడు కనబడితే నాది అంటాడు. ఇలా ఇవన్నీ ఎత్తుకొని దేవుడు అది పెట్టి వచ్చా కనబడితే నాది అంటే ఎట్ట? కష్టపడి సంపాదించావా? నీ సంపాదించిన నీ పోయి నిలబడితే కష్టం. ఇప్పుడు అదా ఏమంటా? దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. దోచుకున్న వారు కూడా దేవుని రాజ్యంలో చేరరు. ఎఫెసీ 5:3. ఎఫెసీ పత్రిక 5:3. మీరు జాగ్రత్తలే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోకత్వమే గాని వీటి పేర్లను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఇవంతా ఎత్తకూడదు. అవంతా రాకూడదు. అవంతా ఆలోచించేది కాదు. నీ పలకూడదు. ఏది ఎంత బాగా చెప్తాడు చూడు. మీలో జాగ్రత్తలే గాని ఏ విధమైన అపవిత్రతయే దాన్ని వచ్చేస్తుంది. ఏ విధమైన అపవిత్రత కానీ లోకత్వమే కానీ వీటి పేర్లను ఎత్తకూడదు. వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అదిదా చాలా మంది చిన్న బిడ్డల్లో తప్పుగా నేర్పిస్తారు. ఒరే అన్ను అక్కడి నుంచి నేర్పించి వచ్చేస్తాడు. పెద్దవాడైనా కూడా అన్నయ్య పలుకుతాడు అందరినీ. ఎక్కడి నుంచి ప్రారంభం? అది ఎక్కడ వచ్చింది? బాల్యం. అక్కడే మనం కట్టుదిట్టగా ప్రేమతో మంచిగా నేర్పిస్తే ఎంత బాగుంటుంది కదా. చాలా మంది మరి బిడ్డకే చెడ్డ మాట నేర్పిస్తారు. ఈ స్కూల్కి పోయి వచ్చి తప్పుగా మాట్లాడతారు. ఏమంటే అక్కడ నేర్పించి అక్కడ మాట్లాడుతున్నా అది తప్పుడైనా మాట్లాడకూడదు. బాల్యం నుండే శిక్షిస్తే కదా అక్కడ వదిలేసేది, ఆనందపడేది. నా బిడ్డ నిన్ను తిట్టినట్టు చేసావా? లాస్ట్కి ఏమని చెప్తారు? లాస్ట్లో నేర్పించిన వ్యక్తిగా వస్తుంది అది లాస్ట్. అప్పుడు బాధపడి గుర్తుకునేది, అయ్యో నన్ను అన్నాడే, అక్కడే ఖండించి ఉంటే అక్కడే ఆపుకుంటే ఇంతకు వచ్చేది కాదు కదా. అలాగే బాల్యం నుండి మనం శిక్ష పేరు ఎత్తకుండా ఆ తప్పు పదం అంతా మన నోటి రాకూడదుపా, మన దేవుని బిడ్డలు అట్లాంటిది పలకూడదని నేర్పించాలా. పలుకున్నప్పుడే నువ్వు శిక్షించినావంటే దేవుడు నిన్ను గణపడతా నా బిడ్డ నీతి నేర్పిస్తాడు, సత్యం నేర్పించాలి. అప్పుడు ఎవరైనా సరే. అదిదా ఇర్మియా 35:6-7 ఇర్మియా 35:6-7 వారు మా పితరుడు రేఖాబు కుమారుడైన
యెహోనాదాబు ఉమ్, మీరును మీ సంతతి వారైనను ఉమ్, ఎప్పుడునూ ద్రాక్షరసము త్రాగకూడదని ఆ, మాకు ఆజ్ఞాపించను ఆ, గనుక ఆ. మేము ద్రాక్షరసము త్రాగము. ఉమ్. ఏడు వచ్చిన కూడా మరియు ఆ. మీరు ఆ. ఇల్లు కట్టుకొనవద్దు, ఆ. విత్తనములు విత్తవద్దు, ఆ, ద్రాక్ష తోట నాటవద్దు, ఆ, అది మీకు ఉండనే కూడదు. ఆ, మీరు ఉమ్, పరవాసము చేయు దేశములో ఉమ్, దీర్ఘాయుషమంతులగునట్లు ఉమ్, మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెను ఉమ్. అని అతడు మాకు ఆజ్ఞాపించను. ఆయన పెద్ద చెప్పేసి వెళ్ళిపోయినాడు. పెద్ద చెప్పేసి వెళ్ళిపోయినాక ఆయన ఎంతో కాలం ఆయన చనిపోయి వాళ్ళు ఇంకో కుమారుడు ఇంకా సంతతి వారు ఉన్నారు, వాళ్ళు అట్లాగే ఫాలో చేస్తారు. అక్కడ ఆ యెరూషలేములో ఆ దేవాలయంలో ఉన్న యాజకులు అంతా తాగేసి ఓవర్గా చేస్తారు. అప్పుడు అంటాడు వాళ్ళు ఆ ప్రవక్తకి పిలిచి, ఆ రెకాఫీల కుటుంబాలు ఉన్నారు వాళ్ళని తెడుకొచ్చి ఆ ఆలయంలో గదిలో ఒకటి పెట్టి 4-5 కుండలు తెచ్చిపెట్టు, వైన్ అంట ద్రాక్షరసం కుండలు పెట్టు, వాళ్ళకి వచ్చి తాగమని అంటే వాళ్ళు తాగమని దేవుడే చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు తాగని అంటారు. అంటే మా పితృడైన రెకాఫీల కుమారుడు యోనాదాబ్ చెప్పేసి విన్నాడు. ఏమని? మీరును మీ సంతతి వారైనను ఆయన చూడండి, ఆయన ఉండండి, ఆయన ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇప్పుడు తాగవద్దు అని చెప్పేది ఎంత, ద్రాక్ష చెట్టు పెట్టవద్దు అంటే ఎంత. ఇప్పుడు ద్రాక్ష చెట్టు పెట్టేసి అమ్ముతూ ఉంటే ఏమవుతుంది, ఒకరోజు ఏమవుతుంది తాగాలని అనిపిస్తుంది కదా. ఆయన చూడండి ఈ పట్టు కూడా చెప్పాడు, ద్రాక్ష చెట్టుని ఏం చేయకూడదు, మీరు నాటకూడదు. నాటనే కూడదు. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన, యోనాదాబు ఆయన పేరు. రెకాఫు కుమారుడైన యోనాదాబు. అప్పుడంటే దేవుడు ఆయన చెప్పిన మాట ఈ రోజు వరకు పాటిస్తున్నారు, అయితే నేను చెప్పిన మాట నా జనం పాటించలేదంటారు. అక్కడ కింద నా జనం ఎవరు యాజకుళ్ళు తాగుతారు. అక్కడ ఎంత బాధపడతారు చూడాలా. అదే నాకు చాలా దుఃఖం. చూడండి అది ఎంత దేవుడు బాధపడతారు. రెకాఫీల కుటుంబము చెప్పిన వాళ్ళు పెద్ద చెప్పిన మాటని ఇదివరకు పాటిస్తున్నారు. నేను ఇంత చేసి వాళ్ళ ఎదుట నేను చెప్పిన మాటలు పాటించలేదు, బాధపడలేదు. అప్పుడు వాళ్ళ పెద్దలు చెప్పిన మాటకి ఎంత లోపడతారు. మన గురువు, మనం పెద్దగా ఉన్న మన గురువు ఎవరు? అయినా ప్రధాన యాజకుడైనా మనం యాజకులు. మనకు గురువు చెప్పిన మన మాట మనమే పాటించకపోతే, మనము చాటించకపోతే, మనం అనుసరించకపోతే ఎవరు అనుసరిస్తారు? ఎవరు తెలుసు? అది మా అమ్మ నేను గురించి నాకే తెలుసు తప్ప పక్క అక్కలు తెలుసా? ఏబా చూసుకొని చెప్పడానికి చూసేదానికి ఎంత తేడా ఉంది కదా. నన్ను కనిపించి తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు మా అమ్మ నేను గురించి, అంతే కదా. నా భార్య పిల్లల గురించి నాకే బాగా తెలుసు. ఎవరు తెలుసు? నా గురువు, నా రక్షకుడు గురించి నాకే తెలుసు బాగా. చూడండి వాళ్ళ కుటుంబము, రెకాఫీల కుటుంబం పాటిస్తున్నారు. తాగలేదు, నాటలేదు, ఇల్లు కట్టుకోలేదు. మీ దేశంలో దీర్ఘాయుతులు ఉండాలంటే ఇదంతా ఫాలో చేయమన్నారు. అప్పుడు మన దేవుడిని ఎదుట మన గొప్ప ఆశీర్వాదం నిత్యం పొందుకోవాలంటే అది మనం చూడండి. కొలసి 3:5, కొలసి పత్రిక 3:5 అందుకంటారు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాలత్వమును, అపవిత్రతను, కామాతులతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇలాంటి కలుగజేయ మీ అవయం ఏం చేయమంటాడు? చంపేయండి, నరికేయండి. ప్రభు చెప్తారు కదా, మీ కళ్ళు మీకు అభ్యంతరం కలిగిన ఒక కళ్ళు ఏం చేయాలి? ఏమి అట్లాంటి ఒక చెయ్యి మీకు అభ్యంతరం కలిగి చేయాలి, ఏం చేయమంటాడు? అప్పుడు మీకు ఏది అభ్యంతరం చేసినా అలాంటిది తీర్మానం చేసి వదిలే. ఒక ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్. చెడు ఉన్నాయి, చెడు ఉన్నప్పుడు ఏం చేయాలి? చెడు ఫ్రెండ్షిప్ అవసరమా? చెడు ఒక ఫ్రెండ్ కుటుంబం అవసరమా? అవసరంలే. చెడు ఎవరు చేసినా దేవునికి అసహ్యము, మనమే ఫస్ట్ వదిలేయాల. మనం ఇంకా వాళ్ళని ఫ్రెండ్షిప్ చేయాలా, ఎట్లన్నా ఫ్రెండ్షిప్ చేయాలా, ఎట్లన్నా మనతో ఉండాలంటే దేవుని చెడు కార్యం చేసేసిన వాళ్ళని తెచ్చి మనం పెట్టాలంటే మన మీద కోపం వస్తుంది. చెడు చేస్తుంటే అసహ్యమైన కార్యం చేస్తే, దేవునికి ప్రియమైన కార్యం చేస్తే వాళ్ళని ఖచ్చితంగా వెంటనే తీసుకొని వచ్చి ఖచ్చితంగా మన ఆశీర్వదించాల. ఆదుకోవాల. అసహ్యమైన కార్యం చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళతో శరీరమని వదులుకోవాలి. చెప్తున్నాడు భూమి మీద ఏమంట,
భూమి మీదనున్న ఆ, మీ అవయవములను చూడండి, భూమి మీద ఉన్న మీ అవయములు అనగా అనగా జారత్వమును, ఆ, అపవిత్రతను, ఉమ్, కామాతురతను, ఉమ్, దురాశను, ఉమ్, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఉమ్. చంపివేయుడి. ఇటువంటి కలగజేయని అవయమును చంపివేయుడి. వాటి వలన ఆ, దేవుని ఉగ్రత ఆ. అవిధేయుల మీదకి వచ్చును. అదిదా, వాటి వలన అవేదేములకి దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఆయన తీర్పు వచ్చేస్తుంది. ఈ అలాంటి అవయం ఏమైనా మనలో ఉండేది జాగ్రత్త పడాలి. ఏమైనా ఉన్నాయా ఏమైనా ఆశ ఏదైనా విరోధమైన ఉంటే చంపివేయాల దాన్ని. దేవా, నన్ను పొరపాటు మన్నించి కడిగి శుద్ధిపరిచి వారము దేవుని పనులు చేయవేస్తాం. మన నోటు ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన అవయం ఎలా ఉంది, మన ఆశ ఎలా ఉంది, అది ఉందా, దేవుని వాక్యానికి అనుసరణగా ఉందా, అది చూడాలా. చూడండి, ఎఫెసీ 6:2-3 వచనాలు. ఇంకొక వచనం ముగించేస్తాం. ఎఫెసీ 6:2-3 నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. చూసారా, ఇక్కడైనా సరే దీర్ఘాయుషం ఉండాలంటే, అక్కడైనా సరే నిత్యం ఉండాలంటే తల్లి తండ్రిని దేవుడిని ఆయన ఫస్ట్ దేవుడిని ఆయన సంతోషపెట్టాలి. ఉంది కదా, మీరు ప్రతి విషయంలో ప్రభుని ఏం చేయాలి, సంతోషపెట్టినట్లు మీ కార్యము క్రియ ఉండవాలని ప్రభుని సంతోషపెట్టాల. అదిదా ఇక్కడ చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 17:20, ద్వితీయోపదేశకాండము 17:20. తాను తన కుమారులను అది అతని యుద్ధ ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుషమంతులగుటకై, చూడండి, ఇజ్రాయేలు మధ్య దీర్ఘాయుషమంతులు అవుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక మనిషి పాపం చేయకుండా జీవించాలంటే, అత్యాశ పడకూడదంటే, వ్యభిచారం వేషితం దేవుని విరోధం ఏ అసికమైన కానీ పోకూడదంటే ప్రతిదినం ఏం చేయమంటుంది? ఒక రాజుని చెప్తున్నాడు, దాన్ని ఆ గ్రంథాన్ని తీసి పెట్టుకొని ఒక రాత ఒక ఇది చేసుకొని జెరాక్స్ మీద చెప్తున్నాడు. ఆ కాపీ తమిళ్లో వచ్చింది. మీరు దాన్ని ప్రతిని ఏం చేయమంటారు? ఒకటి రాసి తీసి పెట్టుకొని ప్రతి దినం దాన్ని ఏం చేయాలంటుంది? చదువుచుండవలెను. దేనికంట? దీర్ఘాయుష్యం మధ్యలో ఉండాలంటే, నువ్వు రాజ్యము నిలబడాలంటే ప్రతి దినం ఏం చేయమంటుంది? చదువుచుండవలెను. చూడండి, ప్రతి దినం అంట. అప్పుడు నేను ఇక్కడ దీర్ఘాయుష్యం మధ్య ఉండడానికి ప్రతి దినం అంటే మనము పరలోకం చేరుకోవాలా, నిత్యం సంపాదించుకోవాలా. ప్రతి దినము ఎప్పుడు టైం దొరికినా, టైం దొరకపోయినా టైం తెలియజేసి ఫస్ట్ టైం దేవుని వాక్యం ధ్యానిస్తే, దేవుని వాక్యం ఎత్తి లోపల వదిలి పెట్టితే, ఫస్ట్ దేవుని వాక్యం నింపుకుంటే, బయట ఊరికి పండుగ వెళ్ళాలా, సడన్గా ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన వెంటనే పరిగోపరికి వెళ్ళిపోతామా? ఏం చేయాలా? ఏమేమి కావాలో అన్ని సిద్ధపడి ఏమేమి కావాలో రెడీ చేసుకుంటాం లేదా? ఎన్ని రోజులు పండి? వారం రోజులు డ్రెస్ కావాలా, వారం రోజుకు ఏమేమంటే మన అవసరం సోపు, అన్ని షాంపులు అన్ని తీసి పెట్టుకోవాలా కదా. అలాగే ఇక్కడ నివసించడానికి ఏమి కావాలో, మనము పరలోకంలో చేరుకోవాలని ఏం కావాలో ఇక్కడ ఇచ్చారు దేవుడు. అప్పుడు ఎంతగా దాన్ని మనం ఏం చేయాలా? ధ్యానించాలా, భుజించినప్పుడే కదా. అదిదా ఇక్కడ చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? తాను తన సహోదరుల మీద గర్వించి. చూడండి, ఇప్పుడు సహోదరుల మీద అబద్ధం చెప్పకూడదు, ఒకరోజు పగ పెట్టకూడదు, విరోధం పుట్టించకూడదు, దేవుడికి అసికమైన కార్యం విన్నాం. ఇక్కడ చేయకూడదంటే సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని
తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను. చూసారా, రాజుకిచ్చి ఆజ్ఞ. నువ్వు నేను కూడా రాజులే. ఎవరు మనమా? రాజులైన యాజక సమూహం, వాళ్ళు రాజులే. మనకు అన్ని ఇచ్చారు. బ్రతుకు దినమును అన్నిటినీ దాన్ని ఏం చేయాలి? రోజు చదువు ఉండాలా. చదువు రాదు సార్ అంటే వినుతూ ఉండు. ఈ రోజు టెక్నాలజీ అందరి ఫోన్ ఉంది కదా. చదువు లేని అమ్మ దగ్గర కూడా ఏముంది? ఆండ్రాయిడ్ ఫోన్. చదువు రాదు, మళ్ళా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నాయి. చాలా మొన్న చూసినాము, వచ్చిన తీర్మానం చాలా ఏజ్ నడవలేకపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, అర్థమే కాల. ఆపరేట్ బాగా చేసింది అమ్మ. ఎలా అంటే నేర్పించినారు. ఎంత వయసు 80 ఉన్నా కూడా చక్కగా వాడతారు. ఈ వయసు వాక్యం వినలేరా? ఫోన్ ఉంది, ప్రయోజనం ఏమి? వాక్యం వినండి. చదువు లేదు, వినండి. వినవచ్చు కదా. అది చెప్తుంది అక్కడ. బ్రతుకు దినం అంతా నేను సహోదరుని మీద పక్క పట్టకూడదు, విరోధం చేయకూడదు, దేవుని మీరకూడదు, ఆత్మని మీరకూడదు, అసంగా ఆకూడదు. అంటే ఆయన వాక్యాన్ని రోజు చదవాల. అప్పుడు దేవుడికి భయం వస్తుంది. దేవుని వాక్య ప్రకారం సహోదరుని ప్రేమిస్తాము. దేవుని వాక్య ప్రకారము న్యాయం చేస్తాము, నీతిగా నడుచుకుంటాము. ఆయన అన్యాయ లాభములు మనం అపేక్షించము ఎప్పుడో. అందుకే చెప్పింది, బ్రతుకు దినమంతా నీ ఏం చేయాలి? దీన్ని చదువుతూ ఉండాల. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ వాక్యం మనం చూసిన ప్రకారము మనం ఏం చేయాల? తీర్మానించుకొని ఏమైనా అధికమైన కార్యం ఉంటే దాన్ని వదులుకొని దేవునికి ప్రియముగా జీవించి నిత్యజీవం పొందినట్లు తండ్రి దేవుడు మనల్ని సహాయం చేయను గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.